Alcara Water Solution for hot water problems. Contact 9399906356. జీవితంలో చాలా సక్సెస్ చూసిన వాళ్ళు కూడా ఒక్కసారిగా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అప్పుడే వాళ్ళ నిజమైన హీరోయిజం ఏంటో కనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఒక హీరో ఆఫ్ హర్ ఓన్ లైఫ్ ఎవరు అంటే నటి యమున. షీ వెంట్ త్రూ అ ఫ్యూ సెట్ బ్యాక్స్ ఇన్ లైఫ్. తనకుండే బాధ దుఃఖం అన్ని కూడా దిగమింగి పక్కన పెట్టి ఇప్పుడు ఒక కొత్త అవతారంతో లెట్స్ మీట్ యమున వన్స్ అగైన్. కొంతకాలం క్రితం మన ఐ డ్రీమ్ టిఎన్ఆర్ గారు చేసిన ఇంటర్వ్యూలోని ఫ్యూ బిట్స్ చూద్దాం. అప్పుడు ఏదో పెద్ద యాక్సిడెంట్ అయిందని విన్నాను. మా టాటా సఫారీ అవంతా ప్రాబ్లం అనిపించలేదు, కానీ కొన్ని ఇన్సిడెంట్ జరిగింది నా లైఫ్లో. అప్పుడు అనిపించింది ఆ యాక్సిడెంట్లో చనిపోయి ఉంటే బాగుండు అనిపించింది. శత్రువులు కూడా నేను చెప్తున్నాను కదా, వద్దు. ఎందుకంటే ఒక అమ్మాయి మీరు నా గురించి రాశారు, ఓకే, అది చూపించడం కూడా చాలా ఇదిగా చూపించారు. దాని వెనకాల ఒక ఫ్యామిలీ ఉంది, చిన్న పిల్లలు ఉన్నారు. ఈవిడ ఇలా వెళ్ళింది, ఇలా సోన్స్ ఐటీసీ హోటల్లోకి వెళ్ళింది, ఈ కార్లో వెళ్ళింది. నా ఫేస్ మాత్రం ఫ్రంట్లో ఉంది, బ్యాక్ సైడ్ వచ్చి ఏదో ఒక అవుట్ ఆఫ్ ఫోకస్తో ఒక లేడీస్ సెక్షువల్ ఏదో షార్ట్లు చూపిస్తున్నారు. అది చూసి ఒక్కసారిగా నాకు షాక్ అయిపోయి గట్టిగా స్క్రీమ్ చేసి అరిచేసి ఏడ్చేసి సిస్టర్స్ డాక్టర్స్ అందరూ వచ్చారు. అది నేను తట్టుకోలేకపోయాను. పిల్లలకి వీలునామా రాసేసి అంటే సూసైడ్ చేసుకుందామని కూడా అనుకున్నారంట ఒక స్టేజ్లో. నిజమైనది నేను ఫీల్ అయింది ఏంటంటే, నేను లేకపోతే మోస్ట్లీ బ్యాడ్ నేమ్ వాళ్ళకి రాదు. ఓకే, ఒక అట్లీస్ట్ ఆ సెంటిమెంట్ అన్నా నా పిల్లల్ని ఎవరు హర్ట్ చేయకూడదు. సో ఐ వాంట్ టు గో అది చెప్తే ఎవరు ఒప్పుకోరు. కాబట్టి నా ఫ్రెండ్ని అడిగాను, ఒకటే అంది, ఇంత అన్నం పెట్టేసరికి ఇల్లునే మొత్తం కాపలా కాస్తుంది, దీనికోసమే బతుకుతుంది. నువ్వు కూడా మదర్ అనే వర్డ్ కూడా కుక్కతో సమానమే. మదర్ అనేది ఏంటి? ప్రొటెక్షన్. నీ పిల్లల గురించి ఆలోచించు అన్నారు. ఆ ఒక్క మాటతో ఐ వాంట్ టు లివ్. మీ గురించి ఒక్కొక్క విషయం వింటున్న కొద్దీ నేను ఐఎమ్ లైక్ సర్ప్రైజ్డ్ అనమాట. మళ్ళీ సరదాగా అనేదాన్ని, నేను ఎక్కడ ఫేమస్ అవ్వట్లేదు ఏంటి అని అనుకునేదాన్ని. తథాస్తు దేవతలు ఉంటారంటారు కదా, మరి ఏ ఫ్రీక్వెన్సీతో అన్నమో తెలియదు. టోటల్గా నా రెస్పాన్సిబిలిటీస్ ఫినిష్ అయిన తర్వాత నేను డెఫినెట్గా నేను అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మీకు బాగా అండదండ అనిపించిన వ్యక్తులు ఎవరు? అండదండ అనిపించిన వ్యక్తులుగా అంటే ధమ్మ. నాకే ఎందుకు కష్టం వచ్చింది అని ఒకప్పుడు అనుకునేదాన్ని. బట్ ఇప్పుడేమనుకుంటానంటే, నాకు అవమానాలు ఇప్పటికీ ఆగలేదు. ఇప్పటికీనా? నేను మనసుకు తీసుకోవట్లేదు. బుద్ధుడు చెప్పిన ఒకే పాయింట్, అలా అవమానిస్తుంటే కూడా నేను వాళ్ళకి జాలితో చూస్తాను. అమ్మ బాగుంది అని పిల్లలకి, అవును, నేను బాగున్నానని మీ వారికి. సో ఈ స్టెప్ బై స్టెప్ ఎలా చేశారు? వాట్ డిడ్ యు? ఎలా పెంచానంటే, నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు బాగుండాలి కాదు. యు ఫాట్ యువర్ డిప్రెషన్ లైక్ దట్? యా, ఒక టాబ్లెట్ తీసుకుంటే ఒక డాక్టర్ దగ్గర వెళ్ళలేదు. ఒక షేకప్ వచ్చింది ఫ్యామిలీలో, అమ్మ ఇలాగా కదిలిపోయింది, అమ్మకి ఇలా కష్టం వచ్చిందని అర్థమైంది పిల్లలకి. అంటే ఇది మాట్లాడొచ్చు లేదు, మా అమ్మ ఇప్పుడు తిడుతుంది ఇవన్నీ మాట్లాడితే. నేను మా అమ్మాయికి ఎలా పెళ్లి చేయాలి ఏంటి అని ఉండేది. మా అమ్మాయి ఒకటే చెప్పింది, చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి, నాకంటే స్ట్రాంగ్ వాళ్ళే. యాక్చువల్ నేనే కొంచెం, అంటే ఎవరి కోసం అయితే మీరు సినిమా ఇండస్ట్రీకి రావాల్సి వచ్చిందో వీళ్ళందరూ కూడా బహుశా మీకు ఇవ్వవలసినంత సపోర్ట్ ఇవ్వలేదని, మనం ఏదో విధంగా మనం సాయం చేసాం, మళ్ళీ దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే అది స్వార్థం అవుతుంది కదా. యమునకి ఏం కావాలి అని ఎప్పుడైనా అడిగారా? ఇంత మంచి క్వశ్చన్ అడిగారండి. మీరు నన్ను ఎమోషనల్గా కనెక్ట్ చేయాలని చూడకండి మీరు. ఇప్పుడు నాకేం కావాలి అని అడిగే పొజిషన్ దాటిపోయి నాకేమీ వద్దు అని వదిలేసుకున్నాను. సో విపశనకు అసలు ఎలా ఇంట్రడ్యూస్ అయ్యారు మీరు? విపక్షణకు మా అమ్మాయి వెళ్ళింది ఫస్ట్. వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క చేంజెస్ వస్తుంటే, మీ వారు ఎలా అసలు ఒప్పుకున్నారు? అర్ధనారీశ్వరుడు అంటారు కదా, భార్య దేహంలో నేను మాకు మనిషి అయినప్పుడు నేనంటే ఆయనకి ఏమిటో తెలుసు కదా. ఈ డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళినప్పుడు చాలా డీప్ గా వెళ్తూ ఇంకా మనకు కొంచెం అవేర్నెస్ ఉన్న ప్లేస్ లో ఒక భయం కలుగుతుంది, మనం ప్రాణం విడుస్తున్నామా అని. 10th డేకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క చేంజెస్ అనమాట. 7th డే అలా అయింది. అలాగా లాస్ట్కి వచ్చేసరికి ఏంటి నేను భూమి మీద ఉన్నానా అని డౌట్ వచ్చింది నాకు. అంటే అంత పైకి వెళ్తుంది అనమాట. ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా దూరం పెట్టారా మిమ్మల్ని? లేదు, వాళ్ళకంతా తెలుసు కదా, ఇండస్ట్రీ కానీ ఆ ఫ్యాన్స్ కానీ
వాళ్ళందరికీ ఎన్నిసార్లు దండం పెట్టుకుంటాను, ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకుంటానో తెలియదు మీకు. సో ఏది మనది కాదు, ఉన్న రోజులు అనుభవిస్తూ అన్ని వదిలేసి వెళ్ళిపోవడమే జీవితం. యు వాచింగ్ ఐ డ్రీమ్. అందరికీ నమస్కారం, నా పేరు స్వప్న. జీవితంలో చాలా సక్సెస్ చూసిన వాళ్ళు కూడా ఒక్కసారిగా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అప్పుడే వాళ్ళ నిజమైన హీరోయిజం ఏంటో కనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఒక హీరో ఆఫ్ హర్ ఓన్ లైఫ్ ఎవరు అంటే నటి యమున. అసలు సినిమా ఇండస్ట్రీకి రావడమే చాలా యాదృచ్ఛికంగా, ఏదో ఇంట్లో పరిస్థితులు సరిదిద్దడానికి వచ్చి ఆ తర్వాత బ్యూటిఫుల్ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్గా అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించి అందంగా కనిపించి, అలాగే నటన అలాగే ఆహార్యం అన్నిట్లో కూడా తనే చాలా గొప్పగా నటిస్తారు అని ప్రూవ్ చేసిన తర్వాత షీ వెంట్ త్రూ ఫ్యూ సెట్ బ్యాక్స్ ఇన్ లైఫ్. కానీ ఆ తర్వాత మౌన పోరాటం అంటే ఏమిటంటే బయట చేసే పోరాటం కాదు, లోపల తనతో తను పోరాడి తనకుండే బాధ దుఃఖం అన్నీ కూడా దిగమింగి పక్కన పెట్టి ఇప్పుడు ఒక కొత్త అవతారంతో లేట్లీ షీఈస్ ఆల్ ఓవర్ టెలివిజన్. అండ్ లెట్స్ మీట్ యమున వన్స్ అగైన్. కొంతకాలం క్రితం టీఎన్ఆర్ గారు, మన ఐ డ్రీమ్ టీఎన్ఆర్ గారు చేసిన ఇంటర్వ్యూలోని ఫ్యూ బిట్స్ చూద్దాం, జస్ట్ టు రీక్యాప్ దట్ ఇంటర్వ్యూ. అప్పుడు ఏదో పెద్ద యాక్సిడెంట్ అయిందని విన్నాను మీకు. మా కారు టాటా సఫారీ, నేను డ్రైవర్ వస్తున్నాము, లారీ గుద్దేసింది. పెట్రోల్ ట్యాంక్ అంతా మొత్తం కార్ ఫుల్ బ్లాస్ట్ అయిపోయింది. అవంతా ప్రాబ్లం అనిపించలేదు, కానీ కొన్ని ఇన్సిడెంట్ జరిగింది నా లైఫ్లో. అప్పుడు అనిపించింది ఆ యాక్సిడెంట్లో చనిపోయింటే బాగుండు అనిపించింది. మొన్న జరిగిన బెంగళూరు ఇన్సిడెంట్, ఆ బెంగళూరు ఇన్సిడెంట్ యాక్చువల్గా ఏం జరిగింది? నాకు సీసీబీ ఆఫీస్ నుంచి ఏదో సంథింగ్ సస్పెక్ట్ చేశారు, ఎవరో ఏదో కావాలని చేశారో అది అందరికీ తెలుసు. ఈవెన్ అక్కడ తీసుకెళ్ళిన సీసీబీ ఆఫీస్లో ఉన్న వాళ్ళకు తెలుసు ఏదో సంథింగ్ జరిగిందండి, అది కావాలని చేశారు. బట్ దాని గురించి పోరాడి బయటకు రావాలని 5 years అజ్ఞాతంలో ఉండిపోయాను. అసలు మీరు ఏ తప్పు చేయలేదని మీరు 100% ఏ తప్పు చేయలేదు. నా ఫ్యామిలీకి తెలుసు, నా ఫ్రెండ్స్కి, గాడ్కి తెలుసు అండి. శత్రువులు కూడా వద్దండి, శత్రువులు కూడా నేను చెప్తున్నాను కదా వద్దు. ఎందుకంటే ఒక అమ్మాయి మీరు నా గురించి రాశారు, ఓకే, అది చూపించడం కూడా చాలా ఇదిగా చూపించారు. నేను మీడియాని ఎత్తిపోస్తాను, ఇలా మాట్లాడారు, దీని గురించి కూడా మాట్లాడతారు, మళ్ళీ అది కూడా నేను ఫేస్ చేయాలి. నాకు అది కూడా ఇష్టం లేదు. కానీ తన వెనకాల ఒక ఫ్యామిలీ ఉంది, చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల మనస్తత్వం ఏమైపోతుంది, వాళ్ళ ఫ్యూచరే పోతుంది. ఒక 2 generation పాడవుతుందండి ఒక మనిషి వల్ల. 2 generation 3 generation కూడా, మేబీ 3 generations వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ టైంలో ఎక్కువగా మీడియా పరంగా మీరు బాధపడ్డ ఆ సంఘటన ఏంటి, ఆ న్యూస్ ఏంటి? డోర్ లాకేసుకున్న కూడా డోర్ తీసి పెట్టేవాళ్ళు, ఇంకా డోర్ లాకేసుకోవద్దు ఏం చేసుకుంటుందన్న. ఎందుకంటే అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. కానీ ఆఫ్టర్ 1 year 2012 ఫెబ్లో బికాస్ ఆఫ్ నాకు ఈ డిప్రెషన్ ఎక్కువైపోయి ఐ కుడెంట్ స్లీప్. 1 week కూడా నిద్రపోయేదాన్ని కాదు, డే అండ్ నైట్ కూర్చొని ఉండేదాన్ని. అప్పుడు హాస్పిటలైజ్ అయిపోయాను, మొత్తం డిప్రెషన్లో ఉన్నాను అనేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, మణిపాల్ హాస్పిటల్లో. అలా ఒక 2 days అయ్యింది. 3rd day కొంచెం పర్లేదు, ఇంకా డిశ్చార్జ్ చేద్దాం నెక్స్ట్ డే అని అనుకుంటున్నారు. ఆ టైంలో టీవీ ఆన్ చేశాను. ఆఫ్టర్ ఇన్సిడెంట్ జరిగింది 2011 Jan 28th. నేను చెప్పే 2012 ఫెబ్లో. అప్పుడు టీవీ ఆన్ చేస్తే ఒక టీవీలో చూపిస్తున్నారు. అది ఎలా చూపిస్తున్నారంటే ఎవరైనా అది చూస్తే డెఫినెట్గా నేనే చూసున్నా కూడా వేరే వాళ్ళ గురించి వి కాంట్ సీ, అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి చూపిస్తున్నారు. ఎలా అంటే ఇలా వెళ్ళింది, ఇలా సోన్సో ఐటీసీ హోటల్లోకి వెళ్ళింది, ఈ కార్లో వెళ్ళింది, లగ్జరీ కోసం ఇలా చేస్తుంది ఆవిడ, ఇలాంటి అది ఇంకా నేను మాటల్లో ఇప్పుడు చెప్పలేను. నా ఫేస్ మాత్రం ఫ్రంట్లో ఉంది, బ్యాక్ సైడ్ వచ్చి ఏదో ఒక అవుట్ ఆఫ్ ఫోకస్తో ఒక లేడీ సెక్షువల్ ఏదో షార్ట్లు చూపిస్తున్నారు. అది చూసి ఒక్కసారిగా నాకు షాక్ అయిపోయి గట్టిగా స్క్రీమ్ చేసి అరిచేసి ఏడ్చేసి నాకు ఇంకా ట్యాబ్లెట్ వద్దు ఏమవద్దు నాకు అనేసి మొత్తం పడేస్తే మొత్తం సిస్టర్స్ డాక్టర్స్ అందరూ వచ్చారు. అది నేను తట్టుకోలేకపోయాను. ఇది నాకు మీడియా మీద కోపం లేదు, బాధ ఉంది. ఎందుకంటే ఇలా చూపించినప్పుడు ఎలా అంటే ఇంట్లో ఉంటే తను డిప్రెషన్కి వెళ్తుంది, వచ్చే వాళ్ళకంతా మనం ఆన్సర్ చెప్పాలని మా హస్బెండ్ ఫ్యామిలీ అంతా మేము దీనికి వచ్చేసాము తమిళనాడుకి. తమిళనాడులో ఉండి 3-4 days ఉన్నాను, నన్ను కన్సోల్ చేస్తున్నారు, అన్నీ అయింది. 4th day ఇంటికి వచ్చాను. అప్పుడు మా సిస్టర్లు అంతా వచ్చేసి ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఏమైపోయేదని వాళ్ళు వచ్చి వాళ్ళ అన్నం కలిపి తినిపిస్తుంటే నాకు విషయంలో అనిపించింది ఫస్ట్ టైం. వాళ్ళు అన్నం కలిపి తినిపించారండి, అది ఐ కాంట్ ఫర్గెట్. మా సిస్టర్
అంత క్లోజ్గా ఉండేది నాతో, అందరూ క్లోజ్గా ఉంటారు నాతో. పిల్లలకి వీలునామా రాసేసి అంటే సూసైడ్ చేసుకుందామని కూడా అనుకున్నారంట ఒక స్టేజ్లో, నిజమేనది? ఎలా ఎలా స్టార్ట్ అవుతుందండి, ఆ పోకింగ్ స్టార్ట్ అవుతుంది, కూర్చోడం ఏదో ఒక మాటల్లో. అంటే కావాలని చేస్తారు, కొంతమంది చేస్తారు, అందరూ కాదు. అలా చేసినప్పుడు ఇలాంటి వాళ్ళ మధ్యలో బ్రతకాలా. నేను ఫీల్ అయింది ఏంటంటే, నేను లేకపోతే మోస్ట్లీ బ్యాడ్ నేమ్ వాళ్ళకి రాదు. ఓకే, అట్లీస్ట్ ఆ సెంటిమెంట్ అన్నా నా పిల్లల్ని ఎవరు హర్ట్ చేయకూడదు. సో ఐ వాంట్ టు గో. అది చెప్తే ఎవరు ఒప్పుకోరు కాబట్టి నా ఫ్రెండ్ని అడిగాను. అడిగితే తనకు అర్థమైపోతే తను ఒకటే అంది, నువ్వు ఎలా బ్రతికినా, నువ్వు ఎలాంటి పొజిషన్లో ఎంత వర్స్ట్ లైఫ్ నువ్వు చూస్తున్నా కూడా నువ్వు బ్రతకాల్సింది నీ కోసం కాదు, నీ పిల్లల కోసం బ్రతుకో అని ఒక మాట ఉంది. ఒక కుక్క కూడా ఎలా కాపలా కాస్తుంది యజమానిని, ఇంటి కోసమే బతుకుతుంది. ఇంత అన్నం పెట్టేసరికి ఇల్లుని మొత్తం కాపలా కాస్తుంది, దీనికోసమే బతుకుతుంది. నువ్వు కూడా మదర్ అనే వర్డ్ కూడా కుక్కతో సమానమే. మదర్ అనేది ఏంటి? ప్రొటెక్షన్. ఆ ప్రొటెక్షన్ నువ్వు పిల్లలకి ఇవ్వకుండా నువ్వు వెళ్ళిపోతే నీ పిల్లల పరిస్థితి ఏంటి? అప్పుడు నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు, నీ పిల్లల గురించి ఆలోచించు అన్నారు. ఆ ఒక్క మాటతో ఐ వాంట్ టు లివ్. ఓకే, నాకు మోసం జరిగింది, ద్రోహం జరిగింది, బై గాడ్స్ గ్రేస్ నేను గెలిచాను కేసు, అందుకని ఇప్పుడు మాట్లాడుతున్నా, లేకుంటే ఏమని చెప్తాం. వెల్, చూసాం కదా. సో ఐ హ్యావ్ విత్ మీ ద బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ యమున గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ స్వప్న గారు. మీ ఇంట్రొడక్షన్ చాలా బాగుంది, ఒక మోటివేషన్ వచ్చేట్టుగా ఉంది నాకు, అలా ఉంది నా జర్నీ గురించి చెప్తుంటే. స్టన్నింగ్గా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. యాజ్ ఫోటోజెనిక్, యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఎవర్. ఇదంతా మా మమ్మీ జీన్స్. ఒక ఫోటోగ్రాఫ్ పెయింటింగ్ చూసినట్టుంది యమున. బ్లెస్డ్ అండి, థ్యాంక్ యూ. కెన్ ఐ కాల్ యూ యమున? ఏమన్నా అనుకుంటారా? నో వే. అయితే మీరు ప్లీజ్ కాల్ మీ స్వప్న. ఓకే గారు అన్నాక కాకుండా. ఓకే, నాకు అలాగే ఇష్టం యాక్చువల్లీ. బాగా చిక్కిపోయారు కదా? చిక్కిపోయిన అంటే మెయింటైన్ చేస్తున్నాను. అదే మెయింటైన్ చేయడం అంటే మెయింటెనెన్స్ వల్ల మెయింటైన్ చేయాలి కాబట్టి అందుకని. మీ గురించి ఒక్కొక్క విషయం వింటున్న కొద్దీ నేను ఐఎమ్ లైక్ సర్ప్రైజ్డ్ అనమాట. ఎవరికి చాలా అన్యూజువల్గా ఇంట్రెస్ట్లు ఏవైతే ఉంటాయో అవి మీకు రీసెంట్గా కలిగాయి, మీరు చాలా విషయాలు ఎక్స్పీరియన్షియల్గా తెలుసుకున్నారని చెప్పి. అవును అవును. యా, సో ఇది బ్యాలెన్స్ చేసుకోవడం, ఈ లౌకికం, మీ ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా కుదురుతుంది మీకు? డెఫినెట్గా చేయాలండి. అంటే నా పర్సనల్ అనేది నాకే తెలియకుండా నాకు లోపల ఉంది, ఇన్నర్. మనకు అనుకుంటాం, యాక్చువల్లీ చెప్పాలంటే నేను చాలాసార్లు చెప్పాను, నాకు మ్యారేజ్ చేసుకోవడం, ఈ ఫ్యామిలీ లైఫ్ అనేది ఇష్టం లేదు. నాకు ఏదన్నా ఒక స్పిరిచువల్గా వెళ్ళాలనేసి చాలా ఇష్టం ఉండేది. మా మదర్ని అడిగేదాన్ని నేను, నాకు ఇలా లేదు ఇంకేదో చేయాలని ఉంది అంటే, అలా కష్టం అమ్మ, మ్యారేజ్ చేసుకో, సెటిల్ అవ్వు ఇలా ఫ్యామిలీలో, తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చెయ్యి అనేవాళ్ళు. సో దాని తర్వాత నాకు తెలియకుండా మనకు అంటే ఎప్పుడూ హ్యాపీగా ఉండేదాన్ని. అంటే తథాస్తు దేవతలు ఉంటారని కొన్ని మాటలు నేను ఇప్పటికీ నమ్ముతాను. నేను ఎవరికైనా ప్రాబ్లం అంటే వాళ్ళకి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తానండి. నేను అలాగే ఉండేదాన్ని అనమాట. సో ఒక అమ్మాయి ప్రాబ్లమ్స్తో వచ్చింది, ఆ అమ్మాయికి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ, నా పెయిన్ మీకు అర్థమవుతుందా అంటే, నాకు ఇలాంటి పెయిన్స్ అన్నీ తెలియవు కాబట్టి, నాకు ఇంత పెయిన్ తెలియదు, నాకు కష్టం అంటే నాకు అన్నీ నార్మల్గా హ్యాపీగా ఉంటున్నాను కాబట్టి పెయిన్ తెలియదు అన్న. అంటే భగవంతుడు అనుకున్నాడేమో. మళ్ళీ సరదాగా అనేదాన్ని, నేను ఎక్కడ ఫేమస్ అవ్వట్లేదు ఏంటి అని అనుకునేదాన్ని. సో అదేంటంటే తథాస్తు దేవతలు ఉంటారంటారు కదా, మనం ఏ ఫ్రీక్వెన్సీతో అన్నామో తెలియదు మన సబ్కాన్షియస్ మైండ్కి. సో అలాగే వచ్చేసి కష్టం అంటే ఏంటో అది తెలుసుకోవడం, ఆ కష్టాలని ఎలా ఎదుర్కోవాలని తెలిసినప్పుడు నాకు ఈ మార్గం దొరికింది, స్పిరిచువల్గా మార్గం దొరికింది అనమాట. దాంట్లో వెళ్తున్న కొద్దీ చాలా లోతుగా వెళ్ళాలనిపిస్తుంది. సో అందుకని దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను ఫ్యూచర్లో. ఇప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ప్లస్ నన్ను నమ్ముకునే అంతా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమని, ప్లస్ ఇండస్ట్రీలో కూడా కొన్ని వర్క్ చేయాలి కాబట్టి, ఒక ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి, అది కంప్లీట్ చేశాక టోటల్గా నా రెస్పాన్సిబిలిటీస్ ఫినిష్ అయిన తర్వాత నేను అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అలా బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఇంకా ప్రపంచానికి కావాలి కాబట్టి ఎక్కువ కాలం మీ తెర మీద కనిపిస్తారని ఆశిస్తున్నాను. బట్ అంటే ఎంత మనకి సమాధాన పరుచుకున్నా యమున, మామూలుగా ఒక కష్టమైన సిచ్యువేషన్ అది ఏమైనా అవ్వచ్చు, అవును, వచ్చినప్పుడు ఆ టైంలో ప్రాక్టికల్గా బయటికి రావడానికి మనం ఏవో కొన్ని టూల్స్, ఫ్రెండ్స్తో మాట్లాడడము, సైకియాట్రిస్ట్, థెరపిస్ట్తో మాట్లాడడం, లేదు భర్త దగ్గర చెప్పుకోవడం, పిల్లల దగ్గర చెప్పుకోవడం, ఏదో చేస్తాం. మీకు బాగా అండదండ అనిపించిన వ్యక్తులు ఎవరు మీ కష్టంలో? అండదండ అనిపించిన వ్యక్తులుగా అంటే ధమ్మ అంటే మీకు తెలుసు కదా, బుద్ధుడు మనకు అందించిన ఒక గొప్ప విద్య అనమాట. సో ధమ్మని నాకు సపోర్ట్ వచ్చింది. అంటే అంటే ఇప్పుడు నేను ఎలా చూస్తానంటే లైఫ్ని, నాకే ఎందుకు కష్టం వచ్చింది అని ఒకప్పుడు అనుకునేదాన్ని. బట్ ఇప్పుడేమనుకుంటానంటే, ఆ రోడ్డు మీద ఫుడ్ లేకుండా
ఇప్పుడు నేను క్యాన్సర్ హాస్పిటల్ ముందు క్రాస్ చేస్తుంటే కూడా నేను ఎవ్రీడే నేను వాళ్ళని చూసినప్పుడంతా అనుకుంటాను, వాళ్ళకి ఉండడానికి ప్లేస్ లేదు, వాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్కి డబ్బులు లేవు, ఫుడ్ లేదు, అలా రోడ్డు మీద వాళ్ళకి షెల్టర్ లేదు, ఏమీ లేకుండా ఉన్న వాళ్ళకి ఎందుకు కష్టం వచ్చింది అని మనం ఏ రోజు అడగం కదా. వాళ్ళకి ఎందుకు ఎంత కష్టం వచ్చింది, నాకెందుకు ఇంత ఇచ్చావు డబ్బులు, ఎందుకు ఇంత ఇచ్చావు అని అడగం మనం ఎవరు. సో ఇంత డీప్గా మనం అలా ఆలోచించగలగాలి. అలా ఆలోచిస్తున్నాను కాబట్టి నేను వచ్చేసి ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఫేస్ చేయడానికి అన్నీ నేను స్ట్రాంగ్గా ఉన్నానంటే నాకు ఎవ్రీడే అవమానాలు జరుగుతాయి. నిజం చెప్పనా, నాకు అవమానాలు ఇప్పటికీ ఆగలేదు. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పటికీ జరుగుతుంది. కానీ ఒకప్పుడు సూసైడ్ వరకు వెళ్ళిన మనిషిని ఈరోజు నవ్వుతూ ఎదుర్కొనే స్ట్రాంగ్ పర్సన్ అయ్యాను. దానికి బికాస్ దమ్మ మీన్స్ బుద్ధుడు ఇచ్చిన విద్య, విపశ్యన ధమ్మ అంటారు వాళ్ళు పాలీ భాషలో ధమ్మ అంటారు, ధర్మం అనమాట, సనాతన ధర్మం అంటారు. ఆ సనాతన ధర్మమే నన్ను ఇక్కడ దాకా ఇంత స్ట్రాంగ్ పర్సన్గా ఉంది. ఇంకా చెప్పాలి, నా పిల్లలు కూడా దాన్ని ఇచ్చాను అనమాట. సో వాళ్ళు కూడా అదే దీంట్లోనే ఫాలో అవుతున్నారు. ఇదే నాకు స్ట్రాంగ్ అంటే ఫ్యామిలీ 100% స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. నా హస్బెండ్ కానీ నా పిల్లలు కానీ సపోర్ట్ ఉంది. బట్ అది కాకుండా ఒక స్టెప్ బయటకు వెళితే ప్రతిరోజు ఏదో ఒక అవమానం ఎదుర్కొంటూనే ఉంటాను. అంటే ఇప్పటికీ ఎదుర్కొంటున్నాను. అంటే డైరెక్ట్గా అవమానిస్తారా లేక డైరెక్ట్గా కూడా కొన్ని అవమానిస్తారా? గ్రహించడం కాదు, డైరెక్ట్గా అవమానిస్తారు. బట్ నేను మనసుకు తీసుకోవట్లేదు. బుద్ధుడు చెప్పిన ఒకే పాయింట్, ఏదైనా తీసుకుంటేనే నాది అవుతుంది, నాది కాదు నేను తీసుకోవట్లేదు. నేను వాళ్ళకి కూడా ఈవెన్ ఇంకొకటి ఏంటంటే ఈవెన్ సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్లో కంటెంట్ ఏముండదు. కంటెంట్ మంచి విషయమే ఉంది, నా విషయం ఇప్పుడు కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అవే రాస్తారు. బట్ థంబ్నెయిల్స్ మాత్రం చాలా హారిబుల్గా అది ఒక లేడీ చూడలేదండి అలాంటి థంబ్నెయిల్స్ పెడతారు. నా నోట్లో నుంచి అలాంటి మాటలు నేను మాట్లాడను, ఎందుకంటే నేను ఎప్పుడూ మాట్లాడింది లేదు. ఒక మా ఇంట్లో కూడా ఒక చిన్న ఒక అబ్యూసివ్ థింగ్స్ వర్డ్స్ కానీ మాట్లాడము. మా మదర్ అలా పెంచలేదు, మా పిల్లలకి అదే అలవాటు. నా బ్యాడ్ లక్ అలా కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఎలాగైనా మాట్లాడొచ్చు వీడి గురించి అనేసి డిసైడ్ అయిపోయారు. సో అలా అయిపోయింది కాబట్టి అలా అవమానిస్తుంటే కూడా నేను వాళ్ళకి జాలితో చూస్తాను. అదే మనకు బుద్ధుడు చెప్పింది ఏంటంటే, నువ్వు నేను అవమానిస్తుంటే అయ్యో పిచ్చి వాళ్ళ తెలుసుకోలేకపోతున్నారు, మీరు ఎంత పాపం చేస్తున్నారు, ఒక మనిషి గురించి బాధ పెడితే వాళ్ళ పాపం మూట కట్టుకున్నట్టే కదా అని వాళ్ళ మీద జాలి దయాకరుణతో నేను ఒక నవ్వు నవ్వేసి వాళ్ళకు కూడా నువ్వు మంచిగా ఉండు చెప్పేసి వెళ్ళిపోతున్నాను. దిస్ ఈజ్ మై సీక్రెట్. ఇది అందరూ పాటిస్తే, నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నాను మళ్ళీ అంటే, నేను అనుభవించిన బాధని చాలామంది ప్రపంచంలో అనుభవిస్తుంటారు. వాళ్ళందరూ వచ్చి అర్థం చేసుకోగలగాలి. అంటే ఏంటి, ఎలా బయటికి రావాలి, అవమానం అనేది బయట నుంచే వస్తుంది, మీలో లేదు. మీరు ఎలా ప్రూవ్ చేసుకుంటూ ఎంత స్ట్రాంగ్ పర్సన్గా ఉంటారో, కష్టాల్ని ఎంత వస్తే అంత మీరు స్ట్రాంగ్ అవుతారని మాత్రం అర్థమైంది నాకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, అన్ని సుఖాలే ఉన్నాయి మీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు మంచిగా ఏసీలో కూర్చున్నారు, మీకు ఆ వేడి ఇది తెలుసా? మీకు తెలియదు. ఆ కష్టంలో వెళ్ళి ఆ స్వెట్ అయ్యి కొంచెం ఆ ఎండలో ఈ సమ్మర్లో బయటకు వెళ్ళి తిరిగి వస్తేనే మీకు ఆ ఏసీ వాల్యూ తెలుస్తుంది. సో అలాగా మనం కష్టాలను ఎంత ఎదుర్కొంటుంటామో అంత స్ట్రాంగ్ పర్సన్గా అవుతామో, అప్పుడు ఆ సుఖాన్ని మనం అనుభవిస్తాం అనమాట. సో అది నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో అదే నన్ను కాపాడుతుంది, ఇదే మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది. బట్ ఈ జర్నీలో, ఈ ప్రాసెస్లో ఏ మూమెంట్లో వచ్చింది ఏమన్నా మీకు? అంటే అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ తర్వాత మీరు అన్నట్టు నిజంగా అవమానాలు చాలా రకాల, అంటే ఇంకా ఎట్లా డీల్ చేయాలో కూడా తెలియని పరిస్థితులు. బట్ టెల్ మీ స్టెప్ బై స్టెప్, బికాస్ జనానికి అర్థమయ్యేలాగా, హౌ డిడ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్? ఫస్ట్ పాయింట్, ఆల్రెడీ టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో టోటల్గా ఓపెన్ అయిపోయాను. మొత్తం ఓపెన్ సీక్రెట్ అనమాట. టోటల్గా నేనంటే ఏంటో, నా క్యారెక్టర్ ఏంటో అది చూసి సైకాలజిస్టులు కూడా నాకు ఫోన్ చేయడం, మెసేజ్ చేయడం చేశారు. మీరు ఎంత జెన్యూన్గా మాట్లాడుతున్నారో మాకు అర్థమవుతుంది, మేము సైకాలజిస్టులుగా మాకు అర్థమవుతుంది, మీరు చెప్తున్న ఒక్కొక్క మాట అనేసి అర్థం చేసుకున్నారు. సో టోటల్ ప్రపంచమే నా సైడ్ వచ్చిందండి. అదొక్కటి నేను చేసుకున్న అదృష్టం. దాన్ని అంత నీట్గా అర్థం చేసుకున్నారు, వాళ్ళ ఇంట్లో మనిషిలాగా అర్థం చేసుకున్నారు. అది అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. ఓకే, నేను వర్క్ చేసుకుందామని అనుకున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ డిసిషన్ వచ్చి ఐ వాంట్ టు బి హ్యాపీగా ఉండాలి, ఈ అవమానాలు ఎదుర్కోవాలి, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఇది ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేశారు. మీరు వర్క్ వెళ్ళాలి, సొసైటీలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ముందరికి వెళ్ళి మీరు అవమానం ఫీల్ అవ్వకుండా తలెత్తుకోగలగాలి. మీ క్లోజెస్ట్ ఫ్యామిలీ, మీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళందరూ ఎంత నమ్మినా కూడా వాళ్ళకు ఒక భరోసా ఇవ్వగలగాలి. దట్ అమ్మ బాగుంది అని పిల్లలకి, నేను బాగున్నానని మీ వారికి, అమ్మ వాళ్ళకి, ఇంకా సిస్టర్స్ కి, అందరికి. సో ఈ స్టెప్ బై స్టెప్ ఎలా చేశారు? వాట్ డిడ్ యూ? స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఇదేనండి. ఫస్ట్ నేను హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉంటేనే నా పిల్లల్ని నేను కాపాడగలగాలి. వాళ్ళని కాపాడాలంటే ఫస్ట్ నేను స్ట్రాంగ్గా ఉండాలి. సో నేను స్ట్రాంగ్గా ఉంటూ వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ పెంచాలో, ఎన్ని రకాలుగా, అంటే మనం ఎలా పెంచానంటే, నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు బాగుండాలి కాదు, కష్టం వస్తే ఎలా ఎదుర్కోవాలి,
ఫస్ట్ ఇది చెప్పుకుంటూ వచ్చాను, ఇలా స్ట్రాంగ్ చేశాను మా పిల్లల్ని, మా వారిని అలాగే స్ట్రాంగ్ చేసుకున్నాను. నాకు 2 పిల్లలు కాదు 3 పిల్లలు. అంటే హస్బెండ్ కూడా పెళ్ళైన తర్వాత ఏ ఆడదానికైనా వాళ్ళు కూడా పిల్లలతో సమానమే అయిపోతారు. సో వాళ్ళు కూడా మన మదర్ కేరింగ్ అలా ఇవ్వాలి, ఆ సపోర్ట్ ఇవ్వగలగాలి. అందుకనే అంటారు ఒక తల్లి వచ్చేసి ఒక పేషెన్స్ చాలా ఉన్న తల్లిగా ఉండాలి అంటారు. సో అది చూసుకుంటూ వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళని హ్యాపీనెస్ ఇస్తూ వాళ్ళకి ధైర్యం ఇస్తూ అక్కడి నుంచి నేను వర్క్ చేయాలి. అంటే ఫైనాన్షియల్ కూడా కొంచెం ఉంటాయి కదండి, ఎంత మన డబ్బున్నా కూడా ఏదో సంథింగ్ మనం వాళ్ళ కోసం ఏదో చేయాలి అని ఒక పాయింట్స్ వస్తాయి. కొన్నిసార్లు వచ్చేసి మనం వర్క్ చేస్తే వాళ్ళకి హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మా పిల్లలకు ఏంటంటే నేను ఇలా ఇంట్లో కూర్చొని అంట్లు తోముకుంటూ వంట చేయడం ఇష్టం లేదు, నేను అది హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ వాళ్ళకి ఇష్టం లేదు. నువ్వు సెలబ్రిటీ ఇలా ఎందుకు ఉంటున్నావు ఇంట్లో, నేను హ్యాపీగా ఉన్నాను. అప్పుడు కూడా నేను ఇంట్లో మాకు మంచిగా శుభ్రంగా అన్నం వంట చేసి పెట్టుకుంటూ వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ స్కూల్ నుంచి ఎప్పుడు వస్తారా అది చూసుకుంటూ నేను హ్యాపీగా. మీరు దూరంగా ఉన్నారా ఇండస్ట్రీకి, లేక పరిస్థితులు అట్లా ఉన్నాయి? ఇండస్ట్రీకి దూరంగా చిన్నప్పుడే ఉన్నాను. ఎందుకున్నానంటే నాకు ఒక పాయింట్ అనుకున్నానండి, పిల్లలకి ఆ చిన్నప్పుడు పెంపకంలో అంటే నేను చదువుకుంది 10th స్టాండర్డ్ అండి, కానీ బుక్స్ ఎక్కువ చదివాను. బుక్స్ వల్ల సైకాలజీ వల్ల పిల్లలకి ఆ ప్రొటెక్షన్ మదర్ ఎంత ఇస్తే వాళ్ళంత స్ట్రాంగ్ అవుతారు, వాళ్ళకి ఆ సెక్యూర్డ్ ఫీలింగ్ ఇవ్వాలనేది నేను ఎప్పుడో చదువుకున్నాను. సో అందుకని ఏం చేశాను, సినిమా సీరియల్ ఏది వచ్చినా చేయలేదండి. చాలా సినిమాలు వచ్చాయి నాకు, కన్నడ మూవీస్ తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలా సినిమాలు వచ్చాయి. చేసినా కూడా నా పిల్లలకి ఒక రేంజ్ వచ్చేంత వరకు, అంటే వాళ్ళు ఒక లెవెల్కి వచ్చేంత వరకు వాళ్ళకి ఎంత అంటే వాళ్ళ ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళకి ఒక ఏమంటారు ఒక సమాజంలో ఎలా బ్రతకాలి, ఎలా డిసిప్లిన్గా ఉండాలి, ఒక సంస్కారం ఎలా నేర్పించాలి, ఇవన్నీ నేర్పించుకుంటూ వాళ్ళ స్కూల్ నుంచి వస్తే నేను వెయిటింగ్గా ఉండేదాన్ని. వాళ్ళు ఎప్పుడు వస్తారా, వాళ్ళతో ఎప్పుడు మనం అంటే అలాగని ఫన్నీగా చాలా ఫన్నీ అనమాట. నేను ఎక్కువ ఫన్ చేసేదాన్ని వాళ్ళతో, కామెడీ చేసుకుంటూ వాళ్ళకి తినిపించుకుంటూ అలా సరదాగా ఉన్న దీని నుంచి తర్వాత వర్క్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వర్క్ చేయాలి ఇంకా అనేసి నేను అప్పుడు మళ్ళీ ఏం చేశాను, ఫస్ట్ నాకు అసలు ఎంత లా ఆఫ్ అట్రాక్షన్ మీద నమ్మకం ఉందంటే, నేను ఫస్ట్ డిప్రెషన్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో కూర్చొని ఇలాగా ఇంకా వెయిటింగ్ అనమాట, రిసెప్షన్లో ఉన్నామన్నమాట డాక్టర్ని కలవడానికి. అప్పుడు ఛానల్ ఈటీవీలోనే నర్తనశాల అనేసి ఒక ప్రోగ్రామ్ వస్తే అందరూ సెలబ్రిటీస్ డ్యాన్స్ చేస్తున్నారు. నాకు ఇలా డ్యాన్స్ చేయాలని ఉంది, సెలబ్రిటీగా వెళ్ళాలని ఉంది, ఇలాగా ఒక పవర్ఫుల్గా నేను డ్యాన్స్ ఐ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్, నేను ఇంకా అంత ఎనర్జెటిక్గా ఉన్నాను చేయాలని ఉంది. అంటే టక్కని మా వారు చూసి, నువ్వు ఉన్నది హాస్పిటల్లో, నువ్వు డిప్రెషన్లో వచ్చున్నావు, నీకు ఏంటి నమ్మకం అన్నారు. నాకు నమ్మకం ఉంది, నేను ఏదో చేయబోతున్నాను, నమ్మకం నాకు ఎక్కడో అనిపిస్తుంది అని చెప్పేసి అలా స్టార్ట్ చేశాను. ఇంటికి వచ్చి డయట్ స్టార్ట్ చేశాను. డయట్ ఫ్రూట్స్ అని అదని ఇదని అంటే ఫుల్ స్ట్రెస్ అయిపోయి ఉన్నాను. అవన్నీ పోగొట్టుకోవాలి ఫస్ట్ అని మెడిటేషన్ స్టార్ట్ చేసి, మీ నంబరు నాకు అప్పుడు విపక్షణ తెలీదు, నేను ఊరికి దీంట్లో అంతా అక్కడక్కడ యూట్యూబ్లో అక్కడ చూసి ఇక్కడ చూసి అక్కడ బుక్స్ చదివి అన్నీ నేర్చుకొని, మహావతార్ బాబాజీ ఉన్నారు కదా, ఆయన బుక్స్ అన్ని చదివి ఆయనలాగా అంటే నాకు ఎప్పటి నుంచో ఉంది చూడండి, నాకు ఒక సోల్ ప్లాన్లోనే ఉంటుందంట ఇవంతా. సో నాకు ఆ మహావతార్ బాబాజీని తలుచుకుంటూ మెడిటేషన్ స్టార్ట్ చేశాను. నేను ఇప్పటికీ వాట్సాప్లో ఎవరు ఎప్పుడన్నా ఆయన ఫోటో పెట్టారంటే ఏంటి ఏడ్చావా అందుకే ఆయన ఫోటో పెట్టామని అడుగుతుంటారు మా ఫ్రెండ్స్ అంతా, ఒక తెలిసిపోతుంది. సో అలా స్టార్ట్ చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ ఐ వాంట్ టు వర్క్, నేను ఏదో సాధించాలి, ఏదో చేయాలి. అంటే యూ ఫాట్ యువర్ డిప్రెషన్ లైక్ దట్? యా, అలా బయటకు వచ్చాను నేను వచ్చాను. ఒక టాబ్లెట్ తీసుకుంటూ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. నాకు నేనే మోటివేట్ చేసుకుంటూ మెడిటేషన్ 6 hours మెడిటేషన్ చేసేదాన్ని. అంటే పిల్లలు వెళ్ళిపోయాక ఏం చేస్తాం, ఇంకా ఆ టైం అంతా నేను ఇలా చేసుకున్నాను. ఏడుస్తూ కూర్చోంటే అవ్వదు, తెలిసిపోయింది. ఇంకా ఇది ఏ సంవత్సరంలో ఏమన్నా? 2011లో ఇన్సిడెంట్ అయిందా. 2012 నుంచి స్టార్ట్ చేసి 2013 అంతా నేను స్ట్రాంగ్ అయిపోయాను. 2014 అంతా నేను ఇండస్ట్రీకి వచ్చాను మళ్ళీ. అంటే ఎందుకు అనిపించింది ఇంకా ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదామని అంత దారుణమైన థాట్? అంటే ఏంటి అవమానాలు, ఎప్పుడు తప్పు చేసేది వేరే అండి, ఏమీ చేయకుండా ఏమీ లేకుండా అంటే ఒక లొకేషన్లో ఒక్క బ్యాడ్ వర్డ్ మాట్లాడితే నేను చాలా రెబల్గా ఉంటాను. ఎలా మాట్లాడతావు, అలా మాట్లాడకూడదు, నా లొకేషన్లో డిసిప్లిన్ ఉండాలి. ఇప్పటికీ నేను అలా నడుచుకుంటున్నాను. నా లైఫ్లో ఇంత బ్యాడ్ ఉంటే నేను ఎవరికి మోటివేట్ చేయాలి, ఇంకా నా పిల్లల్ని ఏమని చెప్పాలి, నేను ఎలా పెంచాలి, అది వస్తుంది కదా ప్రాబ్లం. అక్కడ నాకు వద్దు అని అయిపోయింది నా వల్ల. అంటే నాకు టైం లేదు, నాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఫ్యామిలీ అంటే వాళ్ళే బాధలో ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళి నేను ఏమంటాను, నాకు సపోర్ట్ చేయండి, నేను ఇలా ఉన్నానని చెప్పలేను. వాళ్ళని ఇంకా నేను స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరు రాలేదండి, ప్రామిస్ చెప్తాను. చాలా తక్కువ మంది వచ్చారు. ఇంకొకరు చెప్తే ఒకరు బాధపడతారు కాబట్టి ఎవరు వచ్చారు ఎవరు పోయారు చెప్పను. తక్కువ మంది బంధువులు చాలా తక్కువ. కానీ ఒకటండి, నేను ఎవరిని బ్లేమ్ చేయను. ఈవెన్ సోషల్ మీడియాని కూడా ఇప్పుడు బ్లేమ్ చేయాలి. ఒకప్పుడైనా కోపంతో తిట్టాను, కానీ ఇప్పుడు వాళ్ళని కూడా బ్లేమ్ చేయట్లేదు. ఓకే, వాళ్ళు నా వల్ల కొంచెం రేటింగ్ వస్తుందని ఏదో కొంచెం పాయింట్స్ కోసం రాసుకొని అంతే. అంటే వాళ్ళని కూడా మిత్తా ఇవ్వడం అంటే మంగళమైత్రి అంటే మనం విపక్షణలో
ఓకే లీవ్, నువ్వు కూడా హ్యాపీగా ఉండు అని వదిలేయడమే ఇప్పుడు. సో ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, సిచ్యువేషన్ అలా ఉందిలేండి, నేను ఎవరిని బ్లేమ్ చేయలేదు. సో నాకు నేను కరెక్ట్ చేసుకోవాలి. సో నాకున్న సమస్యని అంటే మనకి ఛాలెంజెస్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి, ఏదైనా అనుకుంటే సాధించే అలవాటు ఉంది. సో అందుకే నాకు ఇచ్చారేమో భగవంతుడు, నువ్వు ఏం సాధిస్తావు, నువ్వు ఎంత స్ట్రాంగ్గా చూద్దామని టెస్ట్ చేస్తున్నారేమో అనుకొని అక్కడి నుంచి లైఫ్ స్టార్ట్ చేసి డైట్ చేసి చేసుకుంటూ తర్వాత వచ్చి షూటింగ్స్కి వెళ్ళాలన్నప్పుడు పిల్లలకి నేను వదులుకోకూడదు కదా. మార్నింగ్ లేచి 5 o'clock లేచి వాళ్ళకి వంటలు చేసేసి బాక్సులు సరిదేసి అన్నీ చేసి షూటింగ్ వెళ్ళి మళ్ళీ షూటింగ్ చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళని కేర్ తీసుకుంటూ ఒక్కొక్కసారి వాళ్ళు తర్వాత నేను బోర్డింగ్ స్కూల్లో వేయాల్సి వచ్చింది. అంటే 10th standard అన్నప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ ప్రాబ్లం అవుతుందని అంటే అప్పుడు వేస్తే ఫోన్లోనే మాట్లాడుతూ మోటివేట్ చేసేదాన్ని. నేను ఎగ్జామ్ రాస్తుంటే నీ పక్కనే ఉన్నాను అని ఫీల్ అవ్వు, ఐఎమ్ దేర్, నేను ఎక్కడున్నా నీ మీద నాకు ఉంది, మదర్ ఉంది, అక్కడ అఫెక్షన్ ఉంది నాకు. అంటే ఇదంతా కొంచెం అనుకుంటాం లా ఆఫ్ అట్రాక్షన్ ఉందండి. అది చాలా నేను డీటెయిల్గా చెప్తే మీకు అర్థమవుతుంది. నేను మా అమ్మాయి చెప్తే నువ్వు నా పక్కన ఉన్నాం అనుకుని రాశానమ్మా, హ్యాపీగా రాశాను అని చెప్పేదన్నమాట. స్కూల్ టాపర్ అండి, ఐసీఎస్సీలో దీంట్లో స్కూల్ టాపర్ అండి. దట్ ఈస్ ద ఇది అచీవ్మెంట్. విశిష్ట కౌశిక కూడా అలాగే చదివిన తర్వాత ఎలా అనేదంటే మా కౌశిక ఎవ్రీ టైం ఫస్ట్ ర్యాంక్, బోరింగ్ ఈసారి వదిలేద్దాం అనేది, అంటే ఆ లెవెల్గా వెళ్ళిందనమాట. సో ఇవంతా నాకు నేను పిల్లలకు అర్థమైందా యమున ఏం అంటే ఒక షేకప్ వచ్చింది ఫ్యామిలీలో, అమ్మ ఇలాగా కదిలిపోయింది, అమ్మకి ఇలా కష్టం వచ్చిందని అర్థమైందా పిల్లలకి చిన్నప్పుడు? నేను చెప్పలేదు కానీ తర్వాత నేను అర్థం చేసుకున్నాను. అవంతా చాలా చెప్పాను టీవీలో, మళ్ళీ ఆ టాపిక్లు అంతా చెప్తే మళ్ళీ ఎమోషనల్ అవ్వడం వద్దు. కానీ వాళ్ళు ఏ లెవెల్ స్ట్రాంగ్ అయిపోయారంటే ఇప్పుడు నాకు యాక్చువల్లీ అనిపిస్తుంటుంది, ఓకే అన్నీ అచీవ్ చేశాను, మేము సాధించాము, మేము ప్రూవ్ చేసుకున్నాము, హ్యాపీగా ఉన్నాము ఫ్యామిలీతో. వాట్ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మా పిల్లలకి వచ్చేవాళ్ళు రేపు వాళ్ళేమంటారు అంటే ఇది మాట్లాడవచ్చు లేదు, మా అమ్మ ఇప్పుడు కూడా తిడుతుంది ఇవన్నీ మాట్లాడితే. కానీ అది ఒక భయం లోపల ఉండేది నాకు మొన్నటిదాకా ఏంటి రేపు పొద్దున వచ్చేవాళ్ళు క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారేమో, నేను మా అమ్మాయికి ఎలా పెళ్లి చేయాలి ఏంటి అని ఉండేది. మా అమ్మాయి ఒకటే చెప్పింది, అస్సలు మనల్ని నమ్మి అర్థం చేసుకొని వచ్చేవాళ్ళు వస్తారు, వచ్చినప్పుడే మనం వాళ్ళకి ఇచ్చేద్దాం. మనకు రెస్పెక్ట్ లేని చోటు మనకు అనవసరం. మనం సెల్ఫ్ రెస్పెక్ట్తో ఇంత స్ట్రాంగ్గా మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉన్నాను నేను. తను ఇప్పుడు వర్క్ చేస్తుంది ఇండివిజువల్గా, తను మంచి అవార్డు తీసుకుంటుంది కూడా ఒక ఆఫీస్లో దీంట్లో. సో నేను ఆ పొజిషన్ ఉండేటప్పుడు ఎందుకు బాధర్ అవుతావు, ఎందుకు పట్టించుకుంటావు వేరే వాళ్ళ గురించి, అలా అంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నారు పిల్లలైతే, చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి. నాకంటే స్ట్రాంగ్ వాళ్ళే. యాక్చువల్లీ నేనే కొంచెం సడన్గా ఎంతైనా మదర్ కదా, కొంచెం ఒక స్టెప్ వెనక్కి వెళ్ళినా మళ్ళీ నాకు పుష్ ఇస్తారు వాళ్ళు. సో అదనమాట. కానీ గ్రేటెస్ట్ థింగ్ అంటే మామూలు వ్యక్తులు సోషల్ మీడియా ప్రేక్షకులు ఎవరన్నా అంటే కూడా చూసి చున్నట్టు వదిలేయచ్చు, కానీ మీ ఫ్యామిలీ అంటే ఎవరి కోసం అయితే మీరు సినిమా ఇండస్ట్రీకి రావాల్సి వచ్చిందో వీళ్ళందరూ కూడా బహుశా మీకు ఇవ్వవలసినంత సపోర్ట్ ఇవ్వలేదని వినికిడి. అవును, నిజమే. యాక్చువల్లీ ఏంటంటే చిన్నప్పటి నుంచి నాది త్యాగం, అంటే నేను ఇప్పుడు త్యాగం ఇప్పుడు అనకూడదు, మనం కోరుకొని వచ్చాము. ఇప్పుడు అంతే ఒకప్పుడు అనుకునేదాన్ని, ఇంత కష్టపడ్డాను, ఇంత ఫ్యామిలీ కోసం చేశాను, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదని. ఇప్పుడు అవంతా అనుకోవట్లేదు. ఎలా అంటే మనం ఏదో విధంగా మనం సాయం చేసాము, మళ్ళీ దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే అది స్వార్థం అవుతుంది కదా. సో మనకు దేవుడు ఎక్కడి నుంచో మనకు లైఫ్లో బాగున్నాం కదా. సో మనం చేసిన సాయం ఎక్కడా పోలేదు, అందరూ బాగుండాలని కోరుకునేదాన్ని చిన్నప్పటి నుంచి అండి. అందరూ బాగుండాలని కోరుకోండి, ఫ్యామిలీ కోసమే ఇండస్ట్రీకి వచ్చింది. నేను ఫ్యామిలీ కోసమే ఫ్యామిలీ బాగుండాలని కోరుకున్నా, బాగున్నారు, అందుకు హ్యాపీ పడతాను. అంటే యూ వాంటెడ్ టు సెటిల్ ఎవ్రీబడీ డౌన్ అంతే. అదే ఉండేది నా మైండ్లో. ఇప్పుడు అదే పోరాటమేనండి, అది ఏ టైంలో ఇది ఉందా కానీ చిన్నప్పటి నుంచి. యమునకి ఏం కావాలి అని ఎప్పుడైనా అడిగారా? యమునకి ఏం కావాలి? ఇంత మంచి క్వశ్చన్ అడిగారండి. మీరు నన్ను ఎమోషనల్గా కనెక్ట్ చేయాలని చూడకండి మీరు. ఇంతవరకు మా పిల్లలు తప్ప ఎవరు అడగలేదు. అంటే మా హస్బెండ్కి తెలియదు ఏం అడగాలి అని, తెలియదు ఆయనకి. అంత ఇస్తున్నాం కదా అని అనుకుంటారు. నీకేం కావాలి అని అడిగింది మా మదర్, కొంచెం అడిగారు, మా మదర్ అడిగారు, తర్వాత మా పిల్లలే అండి. ఇంకెవరు వచ్చి ఇంకా వాళ్ళని అడగరు. ఎందుకలా మీరు అడగలేదు? మీరు అడిగి ఎందుకు? ఒక్కసారి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ నమ్ముతారు కదా, అవును, విపశ్యనాని చేశారు కాబట్టి ఇవాళ రోజున ఈ జీవితం నాకు ఒక ఆపర్చునిటీ, నాకేం కావాలి అని మిమ్మల్ని మీరు అడిగితే వచ్చే సమాధానం ఏమన్నా? ఇప్పుడు నాకేం కావాలి అని అడిగే పొజిషన్ దాటిపోయి నాకేమీ వద్దు అని వదిలేసుకున్నాను. ఇప్పుడు ఎందుకు అడుగుతాను? ఇంకా నాకేమీ వద్దు, ఇంకా నాకు నగల మీద చీరల మీద ఇప్పుడు ఏదో వచ్చానంటే ఇంటర్వ్యూ కోసం నేను ఇప్పుడు సన్యాసం గెటప్ వేసుకుని ఏదో వేసుకొని వస్తే మీరు ఆ డిస్టర్బ్ అవుతుంది. నాకు ఆ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు కాబట్టి ఏ ఫంక్షన్కి వెళ్ళినా అలా రెడీ అవుతాను. కానీ కొంతవరకు
నాకు జ్యువెలరీ మీద ఇంట్రెస్ట్ పోయింది, హౌస్, బంగ్లాలు, కార్లు ఏమీ లేదు, నథింగ్, ఏమీ లేదు. ఉన్నది ఉన్నట్టుగా లైఫ్ని చూస్తూ ఓకే ఇది దక్కిందా ఈరోజు, ఓకే నాకు ఈ ఫుడ్ దొరికింది, ఈ ప్లేట్లోకి నాకు ఈరోజు ఈ ఫుడ్ వచ్చిందంటే దీని వెనకాల ఎంతమంది ఒక గ్రాటిట్యూడ్తో నేను భోజనం చేయాలి. నాకు కావాల్సిన 2 పూట్ల భోజనం అండి, నాకేం కావాలని అడిగారు కదా, నాకు కావాల్సిన 2 పూట్ల భోజనం, మేము మెడిటేషన్ చేసుకోవడానికి ఒక ప్రశాంతమైన ఒక ప్లేస్, అంతే. ఇంకేమీ కోరికలు లేవు. అందుకే హ్యాపీగా ఉన్నాను అసలు. అది మోస్ట్లీ నాకు ఇవన్నీ నాకు ముందే తెలియాలని ఉన్నట్టుందండి. అందుకే నేను ఇప్పుడు ఒకటే అనుకుంటా, ఈ ఎన్ని ప్రాబ్లమ్స్ అంతా వచ్చేదంతా మనం ఇవన్నీ తెలుసుకోవడానికేనా అనిపిస్తుంది నాకు. లేకుంటే ఏమి తెలియకపోతే, నా కష్టమే తెలియకపోతే నేను ఎందుకు బుద్ధుడి మార్గంలో వచ్చి ఉంటాను, నేను ఇది ఈ మార్గంలోకి ఎందుకు వచ్చి ఉంటాను, ఇంత డీప్గా ఎలా వెళ్ళగలను. ఒక్క 10 days కోర్స్లోనే నేను ఏమంటారు చాలా డీప్గా వెళ్ళిపోయాను, చాలా డీప్గా. అంటే మీకు దాని గురించి తెలిసి ఉంటే ఏమంటారు, అసలు ఫస్ట్ విపర్శన అంటే ఏంటి చెప్తాను. ఆఫ్ కోర్స్ విపర్శన అంటే ఏంటో చెప్పేలోపు, బికాజ్ అది చాలా పెద్ద సబ్జెక్ట్, నాకు ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి. అసలు ఫండమెంటలీ ఒక కోర్ ఏరియా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి మీ చీర ఎర్రగా ఉందని అనుకోండి, మీరు బాధపడరు, ఎందుకంటే అది ఎరుపు కాదు, అది వైలెట్ అని మీకు తెలుసు కాబట్టి. ఇక్కడ స్త్రీలకు సంబంధించి కోర్ ఏరియాస్లోనే ఎప్పుడు కూడా ఎవరైనా అవమానిస్తారు, మాటలు అంటూ ఉంటారు, కోర్ విషయాలు. దాన్ని మీరు ఫిలాసాఫికల్గా ఎలా అర్థం చేసుకున్నారు? వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ టు మీ అనడానికి. ఉదాహరణకి నాకు ఎవరైనా వచ్చి నువ్వేంటి బండలాగా గయ్యాళిలా మాట్లాడుతున్నావు అని అనుకోండి, ఇమీడియట్గా నేను రియాక్ట్ అయ్యేదాన్ని, నేను మంచిదాన్ని అని చెప్పి. బట్ ఎందుకు ఇలాంటి ఒక కోర్ ఏరియాలో మనకి సమస్యలు వస్తాయని మీరు ఫిలాసాఫికల్ ఆన్సర్ ఏంటి? అంటే ఇప్పుడు వాళ్ళ నాలెడ్జ్ అంతే ఉంది, వాళ్ళ నాలెడ్జ్ ఆ లెవెలే ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను యాక్ట్ చేస్తున్నాను ఇలాగ, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మేకప్, ఇప్పుడు నేను విపర్శనకు వెళ్ళినప్పుడు కూడా ఎవరు అన్నారంట, ఆవిడ ఏంటి 10 days వచ్చేసారు వెళ్ళిపోతారు, వాళ్ళు ఎంత చేయరు వీళ్ళంతా, అంటే సినిమా అనగానే సీరియల్ అనగానే వాళ్ళకి ఇంకేమీ స్పిరిచువల్గా ఉండదు, వాళ్ళకి ఒక్కొక్క సంస్కారం ఉంటుంది, వాళ్ళకి ఒక స్ట్రాంగ్ మైండ్ ఉంటుంది, అంతా ఏం అర్థం చేసుకోరు. సో వాళ్ళ మైండ్ సెట్ అంతే, వాళ్ళ ప్రపంచం చూసింది ఆ కోణంలో చూశారు. వాళ్ళ కోణానికి వెళ్ళి నేను ఆన్సర్ చెప్తే నేను ఆ లెవెల్కి వెళ్ళిపోతాను. సో మనం అప్పుడు ఆన్సర్ చెప్పకూడదు. సో మనం ఏంటో మనకు తెలుసు కదా, ఒక్క స్మైల్, ఎంతో రాజ్యాన్ని వదిలేసి సంసారాన్ని వదిలేసి వెళ్ళి సన్యాసం తీసుకున్న బుద్ధుడికే తప్పలేదండి అపనిందనరు. ఆయన మంచి కోరి ప్రపంచానికి మంచి ఒక విద్యను ఇస్తుంటే ఆయనకే చాలామంది ఆయనకి ఎలాగ ఆయన ఇది చేయాలని చెప్పేసి ఒక అపనిందలను దాని మీద మోసేయడానికి ట్రై చేశారు. ఆయన అప్పుడు కూడా జస్ట్ మిత్తా ఇచ్చారు, ఒక స్మైల్ ఇచ్చారు, దానితో ఆయన సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోయారు అంతే. ఏ రోజు బాధపడలేదు. నేను ఆయనే అండి ఇన్స్పిరేషన్, నాకు ఇన్స్పిరేషన్ అంతా ఎవరంటే ఇప్పుడు ఆయనే. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే అంత కష్టం వచ్చుండకపోతే బహుశా మీరు ఈ మార్గం వైపు చూసేవారు కాదు, మేబీ ఇంతటి ఒక విషయం ఉందని తెలుసుకునేవారు కాదు, ఇంత విషయం ఉందని తెలిసేది కాదు. ఏదో మెడిటేషన్ చేశాను అంటే చెప్పడం ఈజీ అండి, ఏముంది మెడిటేషన్ కూర్చుంటా కొంచెం థాట్ ఎలా వెళ్తుంది, ఒక 15 minutes చేస్తాము, అది కాదు కదా. టోటల్గా ఒక నిర్వాణ స్థితికి వెళ్ళే లెవెల్కి ఒక పొజిషన్కి ఒక భంగా వెళ్ళి ఒక టోటల్గా ఏమీ లేదు, నథింగ్, ఇవన్నీ వచ్చేసి ఇంపర్మనెంట్ అని తెలుసుకోవడం ఉంది కదా, అది చాలా గొప్ప విషయం. నాకు అర్థమైంది, నా అదృష్టంగా భావిస్తాను. నిజంగా విపర్శన చేసేవాళ్ళు చాలా అదృష్టం ఉంటేనే చేస్తారు. అవును, అంత కఠోరమైన ఒక సాధన అది చేసామంటే ఒక అదృష్టం ఉండాలి. సో విపర్శనకు అసలు ఎలా ఇంట్రడ్యూస్ అయ్యారు మీరు? విపర్శనకు మా అమ్మాయి వెళ్ళింది ఫస్ట్ మీ అమ్మాయి, మా పెద్ద అమ్మాయి వెళ్ళింది విశిష్టకి ఎవరో చెప్పారంట. తనకి వచ్చి నేను ఎప్పుడు బుద్ధ అని చెప్పేది, అంటే నాకు తెలియకుండానే నేను బుద్ధుడికి ఇదిగా డివోటీగా ఉన్నాను, నేను అంటే ఇష్టపడుతూ ఉన్నాను. బుద్ధుడు చెప్పే మాటలు నాకు నచ్చేది అనమాట. ఆయన ఎప్పుడు చెప్తారు కదా, దుఃఖం బయట లేదు, మీ లోపలే ఉంది, మీ లోపల కరెక్ట్ చేసుకోండి, దుఃఖం బయట నుంచి ఎందుకు చూస్తారు అని చెప్పేవాళ్ళు. అది చెప్పేదాన్ని, ఈవెన్ టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో అంతా అదే చెప్పాను, బట్ డీటెయిల్గా నాకు తెలియదు. ఇది మా అమ్మాయి వింటూ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తుంటే అసలు విపర్శనకు వెళ్లకుండా ఇవన్నీ మాట్లాడుతున్నారు ఏంటి అన్నారంట. అప్పుడు మా అమ్మాయి నేను విపర్శనకు వెళ్తున్నాను బుక్ చేసింది. చేశాక నేనే డ్రాప్ చేయడానికి వెళ్ళాను. చూసి అమ్మో 10 days ఫోన్ లేకుండా ఎవరితో మాట్లాడకుండా నోబెల్ సైలెన్స్తో ఇలా ఉండి ఇక్కడ చేయాలా, ఇదేదో రూమ్ వచ్చారు, ఎక్కడ భోజనం చేయాలి, ఇక్కడ పడుకోవాలి, మార్నింగ్ 4:30కి లేచి వెళ్ళాలి, మార్నింగ్ లేవడం ఓకే కానీ ఇలా ఎలా ఉంటాము ఇలా మాట్లాడకుండా ఎవరితోనూ, నా వల్ల కాదు అని కూడా వీడియో పెట్టాను. యాక్చువల్లీ చెప్పాను, ఆ వీడియో తీసి స్టేటస్లో కూడా పెట్టేశాను, నా వల్ల కాదని. 10th day మా అమ్మాయి ఇది చేసి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ కనిపించింది మా అమ్మాయిలో. అలా కూర్చోగానే 10 minutesలోకి మేము మెడిటేషన్లోకి వెళ్ళిపోయేది, రిలాక్స్ అయిపోయి పడుకునేసేది. ఏంటి ఇంత చేంజ్, సడన్గా ఎప్పుడు 12 అయినా కానీ పడుకోదు నైట్, నేను మెడిటేషన్ చేయాలి, మార్నింగ్ నేను పడుకోవాలి, నువ్వు వెళ్ళు ప్లీజ్ అనేసి పడుకునేదనమాట. నాకు ఎందుకో నచ్చి అప్పుడు నేను విపర్శనకు వెళ్దామని డిసైడ్ అయ్యి నేను బుక్ చేసుకున్నాను. వెళ్ళేటప్పుడు చెప్పింది చాలా కష్టమైన సాధన నువ్వు చేయాలి అంది.
మనం చాలా స్ట్రాంగ్ కదా కొన్ని విషయాలు, అది ఏంటో తేల్చుకునేంత వరకు మనం రాకూడదు అనుకుంటాం. ముందు నుంచే నేను కొంచెం బాడీ ఫిట్నెస్ అంతా చేసుకొని కొంచెం నార్మల్ మెడిటేషన్ కొన్ని చేసుకొని, నాకు హిప్నాటిజం వచ్చు కదా, సో హిప్నాటిజం అనేది చేసుకొని వెళ్ళాను. ఇవన్నీ అంతా పక్కన పెట్టమన్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ఏమీ లేకుండా మైండ్లో ఏమి ఇది పెట్టుకోకుండా రండి అన్నారు. వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క చేంజెస్ వస్తుంటే. దేవన్ ఎలా ఉండేది మీరు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం? మీ వారు ఎలా అసలు ఒప్పుకున్నారు? ఓకే అంటే పాప ఇప్పుడు అనరు. మా వారు వచ్చి నువ్వు ఏం చేస్తావన్నా రైట్ అండి, అదొక్క నేను చేసుకున్న అదృష్టం ఏంటంటే, నేను విపక్షణకి వెళ్తానా వెళ్ళు, నేను హిమాలయకు 1 month వెళ్ళిపోతానా వెళ్ళు అంటారు. అసలు ఏ మాత్రం ఇది లేదు నాకు. అదొక్క గ్రేట్ విషయం అసలు మా ఆయన విషయంలో. చాలా గ్రేట్ అండి, చాలా మంచి ఎలాంటి సపోర్టివ్ హస్బెండ్ ఉండడం అనేది. నేను ఇన్ని రోజులు ఇలా వర్క్ చేస్తానంటే బికాస్ ఆయన సపోర్టే కదా. ఆయన సపోర్ట్ లేకపోతే ఇన్ని రోజులు నేను ఫ్యామిలీ ఏది లేకపోయినా ఏమన్నా ప్రొటెక్టివ్ గా అయినా ఉంటారు. అయ్యో వెళ్ళి ఎక్కడి కష్టంలో ఇరుక్కుంటావో, కష్టం నుంచి బయటకు వచ్చావు, ఇంటి పట్టు ఉండని చెప్తారు అట్లీస్ట్ ఏది లేకపోయినా. కానీ మళ్ళీ మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని వెళ్ళనివ్వడం అనేది అంటే నమ్మకం అంటే ఏంటి తెలుసా? నమ్మకం అంటే ఆయన సగం భాగమే కదా అండి, అర్ధనారీశ్వరుడు అంటారు కదా, ఆయనలో సగం భాగమే కదా, సహధర్మచారణి అంటారు కదా. సో అదే కదా. సో ఆయనకి ఏంటో ఆయన మొత్తం ఆయన బాడీ దేహంలో నేను మనిషి అయినప్పుడు నేనంటే ఆయనకి ఏమిటో తెలుసు కదా. ఖచ్చితంగా నమ్మకం అంటే మీ సమర్థత మీరు తట్టుకునే శక్తి మీరు చెప్తున్నాను. బికాస్ వెళ్ళి రేపు మళ్ళీ ఎవరో ఒక మాట అంటే ఆయనకే కష్టం కదండి. ఆయనకి చాలా నమ్మకం అండి, ఎందుకంటే నన్ను పెళ్ళినప్పటి నుంచి చూస్తున్నారు కదా. ఆయన ఒకటే అంటారు, నేను బయట చూసిన ప్రపంచం వేరు, నేను విన్నది వేరు ఇండస్ట్రీ అంటే. ఎంత ఇదిగా ఒక దృఢ సంకల్పం ఉంటుంది, ఒక మాట అనుకుంటే అది ఛాలెంజ్ చేస్తావు, ఇవన్నీ ఉన్నాయి నీలో గొప్ప విషయాలు ఉన్నాయనేసి ఆయన చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు. చాలా నమ్మకం ఉంది ఆయనకి అలాంటిదంతా తెలుసు. ఆయనకి ఏదైనా అనుకుంటే సాధిస్తాను అనేది మాత్రం ఆయనకి బాగా తెలుసు అనమాట. అది అంటుంటారు, ఇంకెవరైనా పంపిస్తున్నాం విపక్షణ, ఒకసారి ఫ్యామిలీ కూడా చూసుకోమా అంటుంటారు అనమాట. సో అది. సో డే 1 వెళ్ళారు మీరు? వెళ్ళాను. సింపుల్ గా 4 కొన్ని జతలు, ఒక 8 జతల బట్టల 10 తీసుకెళ్ళిపోయాను. వాషింగ్ అంతా ఇంటర్వ్యూ అయ్యాక కదా 2023లో వెళ్ళాను. లాస్ట్ ఇయర్ వెళ్ళింది నేను. లాస్ట్ ఇయర్ కి ఇంత డీప్ నేను వెళ్ళిపోయాను అనమాట. నాకు చాలా నచ్చింది. బట్ ఆ మధ్యలో అంతా కూడా మీకు ఎక్కడో అక్కడ వచ్చేవా సూచనలు, నాకు ఐ వాంట్ టు గో ఇంటూ డిఫరెంట్ వరల్డ్ అంటే నాకు ఒకటి బాధ నుంచి విముక్తి అనేది నాకు ఎంత చెప్పినా మాటల్లో ఉండేది. మళ్ళీ నేను ఏడ్చేదాన్ని. ఎంత స్ట్రాంగ్ అనుకున్నా తెలియకుండా ఒక్క చిన్న బాధ కూడా, ఎందుకు బాధ మొత్తం విముక్తి కలగట్లేదు, ఏదో బాధ ఉంటుంది లోపల. నేను చిన్న విషయాలు కూడా కొంచెం హర్ట్ అయ్యేవి, చాలా సెన్సిటివ్ నేను. ఇప్పుడు ఇంతసేపటికి 10 సార్లు ఏడ్చుంటాను నేను మామూలుగా అయితే. సో అంతా ఉండేది, ఆ పెయిన్ ఉండేది. ఎక్కడో ఏదో తెలుసుకోవాలి, ఇంకేదో ఉంది లైఫ్లో, ఇది కాదు. నాకు ఏదైనా సక్సెస్ వచ్చినప్పుడు నువ్వు అచీవ్ చేసావని మా ఇంట్లో అంటే సరిపోదు, ఇంకా ఎదగాలి. అంటే ఎదగాలంటే దురాశతో కాదు, సరిపోవట్లేదు, నేను పడ్డ అవమానానికి ఇంకా ఎదగాలి, నేను ఇంకా పైకి వెళ్ళాలి అన్న ఒక కసి ఉండేది, ఒక కోపం అనుకోండి. ప్రపంచం మీద చాలా కోపం ఉండేది నాకు. ఆ కోపం సహజం కదా, చాలా కోపం ఉండేది. ఎవరు నన్ను అర్థం చేసుకోలేదు, మన సైడ్ నిలబడలేదు అనే కోపం చాలా ఉండేది. ఆ కోపం వచ్చి అది మోస్ట్ విపక్షణకి దారి తీసినట్టుంది. అసలు చాలా మిరాకల్స్ ఉన్నాయండి అసలు ఆ విపక్షణకి వెళ్ళడం కానీ ఇది కానీ. సో అలా వెళ్ళాను అనమాట. మొత్తం డ్రెస్సెస్ అంతా సర్దుకున్నాను, షూ పెట్టేసుకుంటున్నాను వాకింగ్ తీసుకోవడానికి. మా అమ్మాయి నువ్వేనా పిక్నిక్ వెళ్తున్నావా, అక్కడ వెళ్తున్నది నువ్వు విపక్షణకి, చాలా కష్టమైంది అంది. ఎంత కష్టమైనా నేను సాధిస్తానురా అనేసి వెళ్ళాను అనమాట. వెళ్ళేటప్పుడు మా అమ్మాయికి కొంచెం టెన్షన్ ఉంది. అంటే అంతసేపు మమ్మీ కూర్చోగలదా, అంతసేపు చేయగలదా, 10 hours చేయాలండి ఎవ్రీడే, ఎలా చేస్తుంది, అంత ఫిట్నెస్ ఉండాలి ఎలాగా అనుకుంటుంది. బట్ నేను వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఇదండి. ఫస్ట్ డే మనం వెళ్ళినప్పుడు అంతా ఓకే, అంతా మనం సర్దేసుకుంటాము, అన్నీ పెట్టేసుకుని లగేజ్ అని సర్దేసుకొని అది పెట్టేసుకున్నాం, అన్నీ ఉంటాయి. ఫస్ట్ డే ప్లేట్ పట్టుకొని మనమే వెళ్ళాలి కదా లైన్లోకి, అదంతా ఓకే. మొత్తం ప్లేట్ వాష్ చేసుకున్నాం, మన నీట్గా ప్లేట్లో భోజనం పెట్టుకున్నప్పుడు కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం, ఎందుకంటే మళ్ళీ మనకు ఎక్కువ అవర్స్ మనకు భోజనం ఉండదు తర్వాత. సో ఎక్కువ పెట్టేసుకుందాం, తినేద్దాం అని అందరూ ప్రతి ఒక్కరిది అదే ఫీలింగ్ ఉండేది. సెకండ్ డే మీరు ఫస్ట్ వెళ్ళండి అని ముందు మనం ప్లేస్ వదలడం స్టార్ట్ చేసాం. అంటే మన క్యారెక్టర్ అక్కడ చేంజ్ అవుతుంది. ఆ చెప్పులు వదిలేది కూడా ఒక డిసిప్లిన్గా నీట్గా వదులుదామని. ఎవరైనా చెప్పులు కరెక్ట్ అటు వెళ్ళిపోయి ఉంటే దాన్ని తీసి మన కాళ్ళని తీసి పెట్టేవాళ్ళం అనమాట. అంటే మన మైండ్ సెట్ ఒక్కొక్క రోజుకి మనలో ఉన్న ఈగో పోతుంది. మనం అనుకుంటామండి నేను ఈగో లేదు నాకు, నేను చాలా మంచి అని. కాదండి, మనలో ఎన్ని తప్పులు ఉన్నాయో, ఎన్ని దోషాలు ఉన్నాయో, ఎంత ఈగోయిస్ట్గా ఉంటామో, ఎంత స్వార్థంగా ఉంటామో అనేది అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది.
మనం అనుకుంటాం అన్నీ ఏం లేదు నేను మా చాలా మంచి అని, కాదు, చాలా చేంజెస్ వస్తాయి అక్కడ. ఫస్ట్ మనం ఆ చెప్పులు పెట్టే దగ్గర నుంచి వేరే వాళ్ళకి ప్రాబ్లం ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం. ఫస్ట్ డే అంటే మాట్లాడతాం కాబట్టి ఆ ఒక్కరోజు. సెకండ్ డే నుంచి మనకు భోజనం ఎంత కావాలో అంతే చాలు, మనకు విపర్శన ఇంపార్టెంట్ అని ఫుడ్ తగ్గించుకుంటాము. దాని తర్వాత బాడీ పెయిన్స్ అన్నీ వస్తాయి. సరే తర్వాత థర్డ్ డే వచ్చేసి ఇంకొక చేంజెస్ వస్తాయి. ఫుల్ ఎమోషనల్. ఫోర్త్ డే నేను ఏడుస్తున్నాను అంటే ఎందుకు ఏడుస్తున్నానో తెలియట్లేదు, లోపల వికారాలు అన్నీ బయటకు వచ్చేసాయి. కోపము, ఆవేదన, కోపానికి సారీ ఇలా జరిగిపోయింది. కోపానికి థర్డ్ డే కోపం వచ్చింది, మా అమ్మాయి మీద కోపం ఉంది. దానికి నేనే ఆన్సర్ చెప్పుకున్నా. అవును, తను ఏదో టెన్షన్లో ఏదో బాధలో మమ్మీ ఎలా ఉంటుందో అనుకుని ఏదో మాటలు అరిచింది అనుకో, నేను ఎందుకు నేను అర్థం చేసుకోలేదు అంటే ఎందుకు ఇంత సర్దుకుంటున్నావు, ఏదైనా పిక్నిక్ వెళ్తున్నావా అంది. నాకు కొంచెం కోపం వచ్చింది. నాకు కావాల్సింది నేను పెట్టుకుంటే నీకేంటి కోపం క్రియేట్ అవుతుంది కదా. దానికన్నీ నేను అక్కడ సారీ చెప్పుకున్నా. లేదురా తప్పు, మన తప్పు అని ఫస్ట్ సారీ చెప్పడం స్టార్ట్ చేస్తామండి. సారీ చెప్పిన తర్వాత ఫోర్త్ నుంచి మన ఈగో నేను అనేది తేలిపోతుంది. నేను అనేది నథింగ్. అలా ఒక్కొక్క రోజు చేసేటప్పటికి నాకు 7th డే యాక్చువల్లీ చాలా త్వరగా వచ్చిందంట. నాకు అక్కడ ఉన్న టీచర్స్ చెప్పారు 7th డేనే అక్కడ టోటల్గా భంగ అంటాము. భంగ అంటే ఒక టోటల్గా సెన్సేషన్ లేకుండా, మనసు సంబంధం లేకుండా, బాడీకి సంబంధం లేకుండా అవుతుంది అనమాట. అది జరిగినప్పుడు తెలియని అది చెప్పలేం, అది అనుభవిస్తే కానీ తెలియదు. అలా ఒకటి వచ్చిందనమాట. ఈ డీప్ మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడు చాలా డీప్గా వెళ్తూ ఇంకా మనకు కొంచెం అవేర్నెస్ ఉన్న ప్లేస్లో ఒక భయం కలుగుతుంది, మనం ప్రాణం విడుస్తున్నామా అని. డీపెస్ట్ స్టేట్ అలా కలిగిందా? భయం అంటే మన చిన్నప్పటి నుంచి కొన్ని భయాలు పెట్టేసుకుని ఉంటాం కదా, అదంతా పడుకున్నప్పుడు అంటే మనకు సెన్సేషన్స్ చాలా అయిపోయింది బాడీలో. ఆ సెన్సేషన్ ఏంటంటే హార్ట్ బయటకు వచ్చి వెళ్ళిపోతుందేమో, మన బాడీయే లేదు, ఓన్లీ హార్ట్ ఉందన్నంతగా ఇదిగా వచ్చేసింది నాకు. ఎంత చేసినా అవ్వట్లేదు. ఏదో మన అన్వేషిత సినిమా సీరియల్లో చూసినట్టు టపా 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 అన్ని దయ్యాలు భూతాల ఫేస్కి వస్తుంటే ఒక్కసారిగా ఒకలాగా భయం వచ్చేసి సేవకు ఉంటారు, వాళ్ళ రూమ్కి వెళ్ళిపోదామా, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ రూమ్కి వెళ్ళి పడుకుందామా అని అనుకుంటున్నాను. కానీ మళ్ళీ నా మైండ్ నేను లేదు, మనం ఇక్కడ సాధించడానికి వచ్చాం, ఇక్కడ దయ్యాలు ఎందుకు ఉంటాయి, భూతాలు అంతా ఏముంటాయి అనేసి, అంటే అవన్నీ మన కల్పన, మన భయాలు అని చెప్పి నాకు నేనే బ్రీతింగ్ మీద ఇది పెట్టి అంటే ఆనాపానా అంటాం, అది చేస్తూ తర్వాత అలా రిలాక్స్ అయ్యి నార్మల్ అయ్యాను. నెక్స్ట్ డే వాళ్ళతో టీచర్ని అడిగితే నీ లోపల నీ భయాలు అన్ని బాధలు ఉన్నాయి, ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి, నీ ఎమోషన్స్ కూడా అంతే, ఎవ్రీథింగ్ వెళ్ళిపోయిందనమాట. చాలా ప్యూర్ మైండ్ అయిందనమాట నాకు. 10th డేకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క చేంజెస్ అనమాట. 7th డే అలా అయింది. అలాగా లాస్ట్కి వచ్చేసరికి బాడీ నుంచి గాల్లో తేలినట్టు అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. నేను ఇలా టచ్ చేసుకున్నాను, ఏంటి నేను భూమి మీద ఉన్నానా అని డౌట్ వచ్చింది నాకు. అంటే అంత పైకి వెళ్తుంది అనమాట. అంటే అవన్నీ నిజాలే, ఏది వచ్చి మాయ కాదండి, అక్కడ అన్ని నిజాలు. అంటే మనం లోపల అంత డీప్గా మనం అన్ని రాగ ద్వేష మోహాలు తీసేస్తే వచ్చే ఒక స్టేట్ అనుభూతి. అలాంటి అనుభూతి నేను పొందాను. అప్పుడు నేను అక్కడ యాక్చువల్ చెప్పాలంటే నాకు యాక్ట్ చేయలేకపోతున్నాను, యాక్ట్ చేయడం ఇష్టం అవ్వట్లేదు కరెక్ట్గా చెప్పాలంటే. అక్కడి నుంచి వచ్చేటప్పుడే నాకు ఏమీ వద్దు, నాకు అంతకుముందు రీల్స్ కొంచెం చేసేదాన్ని, అంటే వాళ్ళు అడుగుతుంటే డ్యాన్స్ చేయడం అంతా ఉండేది, యూట్యూబ్ అనేది ఉండేది. ఇంట్రెస్ట్ పోయింది నాకు. యూట్యూబ్ పక్కన పెట్టేసా, 1 year అయింది. అంతకుముందే పెట్టేశాను పక్కన. తర్వాత వచ్చేసి ఇది అయిన తర్వాత అయితే నాకు దాని మీద అస్సలు ఇంట్రెస్ట్ రాలేదు, రీల్స్ చేయను. అంటే ఎంతసేపు నేను ఆ మార్గంలోనే ఉండాలి, నాకు సరిపోవట్లే. అంటే వర్క్ ఉంది కాబట్టి చేయాలి, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి వర్క్ చేస్తున్నాను. కానీ ఆ షార్ట్ అవ్వగానే ఇమ్మీడియట్గా ఇదంతా వచ్చి యాక్టింగ్, ఇది రియల్ కాదు అని మన మనసుకు నేను అనుకుంటూ ఇమ్మీడియట్గా మెడిటేషన్కి వెళ్ళిపోతాను. ఈవెన్ షూటింగ్లో కూడా లంచ్ బ్రేక్లో 1 hour మెడిటేషన్ చేస్తాను. మార్నింగ్ 1 hour, నైట్ పడుకున్నట్టు 1 hour, 3 hours కంపల్సరీ చేస్తాను. ధన్యమైన జీవితం. అంటే కమింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ద క్రైసిస్ అండ్ రీడిస్కవరింగ్ యువర్ సెల్ఫ్, మనం ఏమిటో మళ్ళీ తెలుసుకోవడం. బట్ అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు అంటే ఈ స్థితికి వచ్చి ఇవన్నీ అనుభూతి చెందిన తర్వాత బయట ఏవి ఇష్టపడట్లేదు అంటున్నారు. ఇష్టం అసలు. బట్ ఇంకా ఫంక్షన్కి వెళ్ళాలంటే కూడా రెడీ అవ్వడం అవన్నీ ఏమి ఉండదు, సింపుల్గా వెళ్దామనే ఉంటుంది. సరే వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదు. అంటే మనం ఏదో గెటప్లో వెళ్ళాం అనుకోండి, అందరూ మనం చూసే స్టార్ట్ చేస్తారు కదా, ఇది డిస్టర్బెన్స్ ఎందుకని కొంచెం నార్మల్గా రెడీ అయ్యి అలా వెళ్ళి స్మైల్ చేస్తాను. ఎక్కడ బాధ కానీ ఎవరైనా ఇప్పుడు ఎవరు మీరు నన్ను తిట్టారంటే కూడా నేను నవ్వుకుంటూ వెళ్ళిపోతాను. మీ స్వప్న గారు తిట్టారంటే, స్వప్న గారు తింటారేంటి, నేను బాధపడను, కోపం పడను, డెఫినెట్గా మేము జాలి వస్తుంది నాకు, జాలి దయ. ఓకే స్వప్న గారు తెలియదు, మాట్లాడుతున్నారు, ఇట్స్ ఓకే అని మీకు మంచి జరగని వెళ్ళిపోతారు. మీ ఆ వైబ్రేషన్ తెలుసుకుని ఏదో ఒక రోజు మీరే నా దగ్గరికి వచ్చి మాట్లాడతారు. ఇలా జరిగింది కూడా. చాలా మంది నన్ను కలవకూడదు, నిన్ను చూడడం మేము ఇంకానే చాలా మంది నా ఇన్సిడెంట్స్ తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు నన్ను కలిసి
అసలు నేను మిస్ అవుతున్నాము అని చెప్పారు. ఎందుకంటే నేను ఒక హాస్పిటాలిటీ చూసి ఇంత బాగా చూసుకుంటున్నావు, ఎంత కేరింగ్గా చూసుకుంటున్నావు, వీఆర్ మిస్సింగ్ యూ అని చెప్పారు. ఇది కదా అచీవ్మెంట్ అంటే. అది మీలో జరిగిన పరివర్తన అంటారా, లేకపోతే వాళ్ళలో జరిగిన మార్పు అంటారా? నేను ఎవ్రీడే మెడిటేషన్ 1 hour తర్వాత మనం ఒక 10 minutes మిత్తా ఇవ్వాలి. మిత్తా మీన్స్ ఈ టోటల్ యూనివర్స్లో అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ బాధలకు విముక్తులు కావాలి అని మనం ఎవ్రీడే కోరుకోవాలి. అలా కోరుకున్నప్పుడు ఒక్క మనిషి కూడా ద్వేషించకూడదు మనం. సో ఒక్క మనిషి మీద కూడా ద్వేషం ఇప్పుడు నాకు లేదు, 100% చెప్పగలను. ఒక్క మనిషి మీద కూడా. మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళు కూడా లేదు, మిమ్మల్ని చాలా అన్యాయంగా లేదు, వాడు ఇరికించిన వాళ్ళు నువ్వు బాగుండనే కోరుకుంటా. దట్ ఈస్ విపశ్యన ఒక గ్రేట్ థింగ్. అది నాలో చేంజెస్ వచ్చింది. ఇప్పుడు అలా చేశాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది కదా, ప్రూఫ్. వాడు నన్ను వెతుక్కుంటూ వచ్చారు, నాకు నువ్వు కావాలని వచ్చారు. మా ఫ్యామిలీలో మా దూరం బంధువులంతా వచ్చారు నన్ను చూసుకొని. నన్ను ఈరోజు చూస్తే ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేశాను. ఒక ఫంక్షన్కి వెళ్ళాను, వెళ్తే నేను నార్మల్గా ఎలా ఉన్నాను, ప్రతి ఒక్కరు నన్ను చూసి స్మైల్ చేస్తున్నారు. అంటే నాలో ఉన్న ఒక వైబ్రేషన్ వాళ్ళని నన్ను చూసి ఆప్యాయంగా స్మైల్ చేయాలని అనిపిస్తుంది. ఎక్కడ ఒక నేరో మైండ్తో నేను ఎవరిని చూడట్లేదు. ఏ మిస్టేక్ చేసినా కూడా ఒక స్మైల్. మీరు కోపడినా ఓకే, తెలియకుండా చేశారు, ఓకే హ్యాపీగా ఉండు, మీ మీద జాలి కలుగుతుందే కానీ అంటే ఏం తెలుసుకోలేకపోతున్నావు, లైఫ్ అంటే ఏంటని మీకు తెలియకపోతుందే అని జాలి కలుగుతుందే కానీ ఒక ద్వేషం, కోపం అనేది లేదు. కోపం అంటే చిన్న చిన్న కోపాలు వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏదో అనుకున్న పని టైంకి అవ్వలేదు, ఈ టైంకి రమ్మన్నా రాలేదు. బట్ ఆ కోపం అది రియల్ లోపల నుంచి వచ్చే కోపం కాదు, పైన అనే మాటలే. దాని తర్వాత వాళ్ళు కూడా మనం అయ్యో కోపడ్డాం తెలుస్తుంది, అవేర్నెస్తో ఉంటాము. కోపం వచ్చినా కోపం వచ్చింది, బాధ వచ్చినా బాధ వచ్చింది నాకు అవేర్నెస్ ఉంటుందన్నమాట. నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈరోజు నా నిజం చెప్పాలంటే కొంతమందికి అబ్బా ఏది మాట్లాడుతున్నారని అర్థం కాకపోవచ్చు, సోదిని కూడా కొంతమంది అనుకోవచ్చు. కానీ 100 మందిలో ఒక 5 మంది 10 మందికి కన్నా ఇది యూజ్ అవుతాయి, అది డెఫినెట్గా వాళ్ళకి మంచిది అవుతుంది. నిజంగా యమున, మీరు యాక్చువల్లీ మీరు ఆ మాట అంటున్నారు కానీ మీకైన సంఘటన ఒకలా ఉంటే కరోనా తర్వాత రకరకాల కారణాలతో జీవితం ఇలా షేకప్ అయిపోయిన చాలా మంది దీనికంటే ఏమిటి అతీతంగా ఉందని వెతుక్కుంటున్నారు. ఈ ప్రతి మాట ఇవాళ చేరాలి కాబట్టే ఇవాళ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం మనం. అవును, కరెక్ట్. అవును, అప్పుడంతా నేను క్వశ్చన్ చేయలేదు. అప్పుడు వచ్చి వేరేలా ఉండేది ఇంటర్వ్యూ. ఇప్పుడు చేయడం నాకు చాలా మంచిదైంది. నేను అందుకని మీరు చెప్పగానే నేను అక్సెప్ట్ చేశాను. చాలా అది కుదురుకునేది కాదు అసలు, కాబట్టి ఖచ్చితంగా. బట్ ఇప్పుడు మరి ఆబ్వియస్లీ పిల్లలకి ఏం వయసు యమున? ఇప్పుడు పిల్లలు పెద్ద అమ్మాయి 25 years, చిన్న అమ్మాయి 20 years. మీరే 25 కనిపిస్తే ఎలా ఉంది మీకు 25 అమ్మాయి అంటే? యు లుక్ సో రేడియంట్ అండ్ బ్యూటిఫుల్. 25 years అమ్మాయి కూతురు. దీనికి కూడా నేను ఒకటి కలిపి చెప్తాను, మీరు దానికి కూడా అబ్బా అది ఈ కాంప్లిమెంట్ని కూడా మారుస్తారని అనుకోకండి. ఇది ఏది శాశ్వతం కాదండి. యాక్చువల్ చెప్పాలంటే ఎవరైనా అందంగా ఉండొచ్చు, ఎవరైనా ప్లెజెంట్గా ఉండొచ్చు. అందం అనేది ఒక కలర్ వల్ల, కాంప్లెక్షన్ వల్ల మనం డిసైడ్ అవ్వకూడదు. ఒక మనిషి ఒక హెల్తీగా ఉన్నారంటే మీరు లోపల మీరు ఇన్నర్ ఎంత ప్యూర్గా ఉంటే మీ ఫేస్లో స్కిన్ అంత ఇదిగా ఉంటుంది, ప్యూర్గా ఉంటుంది, క్లియర్ స్కిన్ ఉంటుంది. అందుకని నేను చాలా వచ్చి మనకు యాడ్స్ వచ్చాయి క్రీమ్స్ అని చేయమని. నేను చేయలేకపోయాను. ఎందుకంటే నేను విపర్శన చేసినప్పుడు దాంట్లో శీలం ఒకటి ఉంటుంది, శీలం పాటించాలి. మనం శీలం పాటించాలంటే అబద్ధాలు చెప్పడము లేదా మనం చేయని పని మనం చేసామని చెప్పడము కరెక్ట్ కాదు. సో అక్కడ వచ్చి మత్తు పదార్థాలు ఉండకూడదు, ఇవన్నీ ఏమీ లేదు. సో అందుకని ఏం చేశాను, నేను చేయలేనండి నేను అనేసి నేను ఏదైతే నిజంగానే కొన్ని క్రీమ్స్ వాడతాను కదా అది మాత్రం పెట్టి నేను యూట్యూబ్లో పెట్టాను అనమాట. అది కూడా నేను డైలీ వాడను. నేను చెప్పాలంటే ఫేస్కి అసలు కొబ్బరి లాంటిది వాడతాను. ఎప్పుడన్నా కొంచెం డ్రై అవుతుంది కాబట్టి ఒక 2-3 క్రీమ్స్ పెట్టుకున్నాను, అది వాడతాను అంతే. ప్రోగ్రామ్స్ కోసం, యూట్యూబ్ కోసం. అందుకని నేను మానేశాను కూడా యూట్యూబ్లో ఇవన్నీ చెప్పడానికి. నాకు అసలు మనసు ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. ఎందుకంటే దీన్ని చూసి 10 మంది ఇప్పుడు ఈ విషయం చెప్పొచ్చు లేదు, నేను చెప్పేస్తాను చూడండి. చాలామంది కూల్ డ్రింక్స్కి యాడ్ ఇస్తుంటారు, వాళ్ళు నిజంగా తాగరు. అది ఏమవుతుందంటే పబ్లిక్ అది చూసి వాళ్ళు దాన్ని పెద్దవాళ్ళు ఇప్పుడు స్టార్స్ అనుకోండి, డెఫినెట్గా కూల్ డ్రింక్స్ వాళ్ళు తాగుతారు. అది ఎంత మాత్రం మంచిది కాదు, తెలుసు, ఎంత మాత్రం మంచిది కాదు. అది కొంతమంది నిజంగానే అది డబ్బు కోసం పని చేస్తున్నారు కాబట్టి యాడ్ అంటే అదే కదా, అది చేయకపోతే చాలా మంచిది. మా శీలంలో అది కూడా ఉంటుంది, అబద్ధాలు చెప్పకూడదు, మోసం చేయొద్దు. అంటే లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. అండ్ మన వల్ల పరోక్షంగాను ప్రత్యక్షంగాను హాని జరుగుతుందని తెలిసిన పనులు చేయకూడదు. నేను నాన్ వెజ్ కూడా అందుకే తినను, ముందు నుంచే తినను. ఇప్పుడైతే ఇంకా పూర్తిగా మా చిన్న అమ్మాయి కూడా తినదనమాట నాన్ వెజ్ అంతా, ఫుల్గా వెజిటేరియన్ అయిపోయారు. వెజిటేరియన్. ఎగ్ తింటాం ఎందుకంటే ప్రోటీన్ కోసం ఇప్పుడు ఎగ్ తింటున్నాను. ఫ్యూచర్లో అది కూడా ఏం చేస్తాం తెలియదు, ఇప్పుడైతే ప్రజెంట్ అదనమాట.
సో నేనేం చెప్తానంటే అందం అనేది లోపల నుంచి ఆ ప్యూరిటీ ఉండాలి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక మనిషి ఒక మానవత్వంతో, అంటే ఒక మనిషి ఒక దయా హృదయంతో ఉన్న మనిషినే ఒక గొప్పైన అందం అండి. అదే అందం, ఆ అందం మనం చూడాలి, అంతేగాని బాహ్యమైన ఇది అంతా మనం ఇది చూడాలి. ఒకటి అడుగుతానేమన్నా, మనకు ఎలా అయితే అన్ని నవరసాలు ఉన్నాయి, అందులో క్రోధం ఉంటుంది, సంతోషం, ప్రేమ, అన్ని రకాలు ఉన్నాయి రసాలు. అందులోనే ఒకటి కరుణారసం, కరుణానది. నవరసాలు ఆల్ ఎమోషన్స్ ఆర్ ద సేమ్ కదా. అవునండి. అంటే వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఎమోషన్ ఆర్ బ్యాడ్ ఎమోషన్, ఎమోషన్ ఇస్ ఎమోషన్. అవును. సో అవి ఏవి లేకుండా కంప్లీట్ గా అసలు ఏ విధమైన ఒక తామరాకు మీద నీటి బిందువు అంటే స్థితప్రజ్ఞతతో ఉండడం, దానికి కరుణారసానికి ఏమిటి తేడా? ఉదాహరణకి ఇప్పుడు నేను ఉన్నారు మా టీం, అయ్యో అని నేను అమితంగా భవబంధాలతో ఎవరినైనా నేను ఎక్కువ కరుణ చూపించడము, ఎక్కువ ప్రేమ చూపించడం ఎంత తప్పో, కోపం చూపించడం అంత తప్పు. లేదు, కోపం చూపించడం ఎంత తప్పో కరుణ చూపించడం కూడా అంత తప్పు. మనం యాక్చువల్లీ చేరుకోవాల్సిన స్థితికి ఈజ్ కంప్లీట్గా ఏ విధమైన చలనం లేని ఒక స్థితి అని పెద్దలు చెప్తారు. కాదు నేను చెప్తాను. అది చెప్పండి. స్థితప్రజ్ఞత అంటే సమత, మేము సమత అంటాం. అంటే మన లోపల రాగము ద్వేషం పుడుతుంది, రాగం కూడా ఉండకూడదు. అంటే రాగం అంటే కోరిక, అది ఇండైరెక్ట్గా ఏంటంటే కోరిక ఉండకూడదు అనగానే చాలా మంది కమెంట్స్ పెట్టారు, కోరిక లేకుండా జీవితం ఎందుకు, అన్ని డ్రీమ్స్ ఉండాలి, గోల్స్ ఉండాలి. గోల్స్ వద్దు నేను చెప్పట్లేదు, గోల్స్ కంపల్సరీ ఉండాలి. మన గోల్ పెట్టుకుంటే ఇప్పుడు నేను ఈరోజు ఇంటర్వ్యూ చేశాను బాగుండాలి అంతవరకు కోరుకోవాలి, కానీ ఇది ఎక్కడో వైరల్ ఇంకేదో అయిపోవాలి, లేకుంటే కోరిక అంటే ఉన్నది సరిపోకుండా ఇంకా కావాలి అనేది కోరిక, అది అతి ఆశ అవుతుంది. అది కాకుండా కోరిక ఉండొచ్చు. సో మన బుద్ధుడు ఏం చెప్పాడంటే కోరిక ఉందండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఈ డ్రెస్ కావాలని మీరు అనుకున్నారు, ఆ డ్రెస్ మీరు తీసుకోలేకపోయారు, ఇమ్మీడియట్గా మీకు ఏమవుతుంది? ద్వేషం అంటే బాధ, కోపం, చిరాకు అన్నీ ద్వేషమే, దాని అన్ని ద్వేషం కిందే తీసుకుంటారు, ద్వేషం కలుగుతుంది కదా. సో నువ్వు ఆ కోరిక పెట్టుకోదు, ద్వేషం పెట్టుకోదు, రెండింటిని బ్యాలెన్స్గా చూడు. ఇది లోపల మనం తీసుకోవాల్సింది. రాగ మోహ ద్వేషాలకి అతీతంగా బ్రతకాలి. ఇది నేను చాలా ఇన్స్టాలో రీల్ పెట్టాను కూడా, అందరికీ అదే పెట్టారు, కోరిక లేకుండా ఎలా బ్రతుకుతామని. కోరిక అంటే దురాశ కాకుండా ఉన్న కోరిక వరకు, గోల్స్ వరకు ఓకే, అది కావాలి. కరుణ గురించి మీరు చెప్పారు కదా, కరుణ ఉండాలి. మీరు సింపతిగా మీరు బాధపడద్దు, అయ్యో ఇలా అయిపోయింది అని బాధపడద్దు, మీరు వాళ్ళకి మంచి జరగని కోరుకోండి. అది ఆ జాలి ఉండాలి. ఇప్పుడు కింద పడిపోయారు, టక్కని లేపగలగాలి, అంతేకాదు అయ్యో పడిపోయారని మీరు బాధపడితే కూర్చుంటే అవ్వదు. దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయండి. ప్రతిరోజు మనం సహాయం చేయాలండి. ప్రతిరోజు మన చిన్న విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు కోవిడ్ టైంలో నేను చేసింది చెప్తున్నాను, అది ప్రతి ఒక్కరు చేయాలి. ఇప్పుడు పక్కింట్లో ఎవరో ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు అని, ఏజ్డ్ పీపుల్, వాళ్ళకి వచ్చి ఆ రోజు వంట చేసుకోవాలి అంటే కుక్ రాలేదు, కోవిడ్ టైంలో చాలామంది కుక్ రాలేదు, అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు మనం వంట చేసి వాళ్ళు తీసుకెళ్ళి అంకల్ తీసుకోండి నేను ఒక బాక్స్ ఇవ్వడము. తర్వాత ఇప్పుడు ఫోన్ ఇది మన వాళ్ళు చేసుకోలేకపోతున్నారు, లేకుంటే ఫోన్కి వచ్చి రీఛార్జ్ చేసుకోవడం తెలియట్లేదు, ఏదో సంథింగ్ వాళ్ళకి చెయ్యని పనులు ఉంటాయి కదా, అవంతా కూడా సేవ. ప్రతిరోజు సేవ అండి. మనం ఉన్నదే ఇదే అంటారు కదా, ఇదం మనం వేరొక సేవ చేయడం కోసమే ఉంది. ఆ వర్డ్ ఏదో అంటారు, అదే ఇదం పరమార్థం శరీరం, ఆ వర్డ్. సో అది ఉంటే ఏమవుతుందంటే మీరు సేవ చేయడం వల్ల వాళ్ళకి కాదు బెనిఫిట్, మీకు బెనిఫిట్. మీ మనసు మీరు ఎగ్జాంపుల్కి ఒక మెడిటేషన్లో కూర్చొని ఇంకొకరి గురించి మంచి కోరితే మీలో సెన్సేషన్స్ బాగా అవుతుంది, మెడిటేషన్ బాగా అవుతుంది. మీరు కోరిక కానీ ఆగిపోతుంది, ద్వేషం పెరిగితే ఆగిపోతుంది విపర్శన. అంటే అక్కడే తెలుసుకోవచ్చు మీరు మీ బాడీ లోపల చేంజెస్ వచ్చి రాగ ద్వేషాల వల్లే చేంజెస్ వస్తాయండి. ముందు అసలు లోపల నుండి ఖాళీ చేయాలి కదా. మీరు అన్నది అవతల వాళ్ళ పట్ల మంచి ఫీలింగ్స్ అవన్నీ పెట్టే లోపు లోపల చాలా మందికి కామ క్రోధ ఇంకా అన్ని రోజు లోభ మోహ మత్సర, దాన్ని ఎలా తీయాలి? విపర్శన మెడిటేషన్లో నేను చెప్పనా ఒకసారి మొత్తం డీటెయిల్ చెప్తాను. విపర్శన గురించి చెప్తే మీకు అది మొత్తం క్లియర్గా అయిపోతుంది. విపర్శన అంటే పశ్చన అంటే చూడటం సాంస్క్రిట్లో, విపర్శన అంటే విశిష్టమైన దృష్టితో చూడటం. అది ఎలా చూస్తామంటే ఒక శీల పాటించాలి. శీల అంటే ఏంటి? ఎవరిని మోసం చేయొద్దు, ఎవరిని హింసించద్దు, ఎవరికి అబద్ధాలు చెప్పద్దు, ఎవరిని చేయకుండా మత్తు పదార్థాలు వాడద్దు, ఇలాంటివి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఉంటే మీ మనసు చాలా నిర్మలంగా తయారవుతుంది. దాని తర్వాత సమాధి స్థితి. సమాధి అంటే ఒక మనసుని మొత్తం సమాధి స్థితికి తీసుకెళ్ళాలి. అంటే ఏంటంటే ఒక బ్రీత్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇవంతా మొత్తం చాలా డీప్గా సమాధి స్థితికి వెళ్ళిపోతుంది మనసు. అలా వెళ్ళాలంటే మీరు ఇలాంటి బ్యాడ్ థాట్స్, కోపాలు, ద్వేషాలు అన్నీ పక్కన పెట్టి, అంటే నిర్మలం అయింది కదా ఆల్రెడీ మనసు, ఆ మనసు బ్రీత్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఆనాపాన సతి అంటారు, అది చేస్తూ ఉంటే సమాధి స్థితికి వస్తుంది
వెళ్ళిపోయింది మైండ్. అక్కడి నుంచి మన బాడీలో వచ్చి కెమికల్స్ మ్యాగ్నెటిక్స్ ఇది ప్రక్రియలు జరుగుతుంటాయి. అవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయంటే మనం నార్మల్గా చూస్తే తెలియవు. మనం ఎప్పుడైతే మన మనసు సూక్ష్మంగా అయ్యి పవర్ఫుల్గా అవుతుందో అప్పుడు లోపలికి మీరు ట్రావెల్ చేసినప్పుడు మీ సెన్సేషన్స్ ప్రతి ప్లేస్ ఇక్కడ సెన్సేషన్ ఏం టోటల్ బాడీలో ఉన్న సెన్సేషన్ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది మీకు. ఆ సెన్సేషన్ ఎంత డిఫరెంట్ సెన్సేషన్స్ వస్తాయి. అప్పుడు మీకు మీ బాడీలో కోపం ఉందా, ద్వేషం ఉందా, బాధ ఉందా, సంతోషం ఉందా అది కూడా తెలుస్తాయి. అది కూడా ఓహో కోపం వల్ల ఈ సెన్సేషన్ వచ్చింది, కోపం తగ్గించుకో. ఒక్కొక్కసారి మెడిటేషన్ చేసినప్పుడే సూపర్ సెన్సేషన్ వచ్చింది, కోరిక రాంగ్ తగ్గిపోతుంది అంటే కోరిక ఎక్కువ కోరద్దు, వచ్చింది అది అబ్జర్వ్ చేయి, సాక్షి భావంతో చూడాలి. ఓకే భోక్తా భావంతో చూడకూడదు అంటే అది అనుభవించకూడదు. సాక్షి భావంతో నాకు ఇప్పుడు కోపం ఉంది, నాకు బాధ ఉంది, ఇవన్నీ చూస్తున్న కొద్దీ అవన్నీ వెళ్ళిపోతాయి. వికారాలన్నీ బయటికి సబ్కాన్షియస్ మైండ్ నుంచి బయటకు వెళ్ళిపోతాయి. ఇది అనుభవం పూర్వకంగా తెలుసుకోండి. అలా తెలుసుకుంటూ ఉంటే మన నెక్స్ట్ తెలిసేది ఇంకా డీప్గా విచ్ఛిన్నం చేస్తూ వెళ్తుంటే మన టెయిల్ బోన్, హార్ట్ అక్కడికంతా వెళ్ళొచ్చు. నేను ఇప్పుడు అవన్నీ వెళ్తాను, గట్ దగ్గరికి అంతా వెళ్ళి నర్వ్స్ అంతా సడన్గా ఇట్లా కింద నుంచి మన నాడిలో బేసికలీ వెన్నుపూసలో ఇట్లా సెన్సేషన్స్ వస్తాయి. ఏమిటి ఆ సెన్సేషన్స్ మెడిటేషన్ చేసేటప్పుడు? అది వచ్చి ఒక ఇది ఏమంటారు మ్యాగ్నెటిక్ ఇది అంటారు, ఒక షాక్ లాంటిది, ఒక షాక్ లాంటిది వస్తుంది. ఆ షాక్ లాంటిది వస్తూ తర్వాత ఏమవుతుందంటే మీకు ఒక ఏమంటారు 1,000,000,000,000,000 ఇది కణాలు వచ్చి ప్రతి క్షణం పుడుతుంది చనిపోతున్న విషయం మీకు అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడు మీకు ఏం అర్థమవుతుందంటే మన బాడీ అంతా స్థూలమైందో, మన బాడీ వచ్చి అంతా మొత్తం ఓపెన్ ఏమి లేదనమాట. ఒక స్థితిలో తరంగాలు తప్ప వైబ్రేషన్స్ తప్ప ఏమీ లేదు అని మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలా తెలుసుకున్నప్పుడు నేను నాది అనేది ఏమీ లేకుండా మనం ఏమీ లేదని ఒక నిర్వాణ స్థితికి వెళ్తుంది అనమాట. మనం ఆ స్టేట్లో వరకు వెళ్ళగలగాలి. ఇది బుద్ధుడు 2600 years ముందు కనుక్కున్నారు. ఇప్పుడు కూడా ఐన్స్టీన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటి, కాస్మిక్ ఎనర్జీ ఉంది అంటారు. సో మన బాడీ వచ్చి స్థూలమైంది కాదు అని వాళ్ళు కనుక్కున్నారు సైంటిస్టులు. బట్ మనకు ఆ బుద్ధుడు ఇచ్చిన గ్రేటెస్ట్ ఒక విద్య వచ్చి 2600 years ముందే ఇచ్చారు ఇండియాకి. బట్ మన ఇండియన్స్ ఏంటంటే దాన్ని వదిలేసుకుంటే అది బర్మాలో వచ్చి ఉందన్నమాట. వాళ్ళు కొంచెం ప్రొటెక్ట్ చేసుకుంటూ కొంతమంది అనుకుంటూ మన ఇండియా ఇచ్చిన ఒక గొప్ప విద్య అనేసి వాళ్ళు ఇండియా మీద చాలా గౌరవంతో వాళ్ళు అక్కడ నడిపిస్తుంటే గోయంకేజీ అంటారు కదా, ఎస్ఎన్ గోయంకేజీ, ఆయన ఇండియాకి తీసుకొచ్చి ఇంతమందికి ఇంట్రొడ్యూస్ చేశారు 50 years బ్యాక్. ఇది దాని హిస్టరీ. అలా విపశ్యన బాగా చేరుకుని మీరు ఒక డిఫరెంట్ స్థితికి వెళ్ళిపోయారు కదా, ఇంకేమి కంటి కానట్లేదు. అంతే కదా, నాది నీది ఏమీ లేదు, బాడీలో వైబ్రేషన్స్ తెలుసా. మరి మీ వారిని పిల్లల్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఉదాహరణకి ఇప్పుడు పిల్లలు పెళ్లి చేయాలి, బాధ్యతలు అవన్నీ. సో హౌ డు యూ ఫీల్ దట్ ఫాండ్నెస్ అండ్ అటాచ్మెంట్? బుద్ధుడు చెప్పింది ఏంటంటే మీరు సంసారాన్ని వదిలేసి రమ్మని. సంసారం చేసేవాళ్ళు అంటే సంసార దీంట్లో ఉన్న వాళ్ళు కూడా మెడిటేషన్ చేసుకుంటూ మన కర్తవ్యం మనం చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను వెళ్ళి యాక్ట్ చేస్తున్నాను, మేకప్ వేసుకుంటున్నాను, నా వర్క్ అది, ఆ ప్రొఫెషన్ చేసుకుంటూ నాలో నేను ఇదంతా శాశ్వతం కాదు అని తెలుసుకునే అవేర్నెస్తో నేను ఉండాలి. అది బయట చెప్పకపోయినా నేను ఎవ్రీ మూమెంట్ అంటే ఇప్పుడు ఇలా కూర్చున్నాను, ఇప్పుడు కూడా సెన్సేషన్. ఏది శాశ్వతం మరి? ఏది శాశ్వతం కాదు. ఓన్లీ నిర్మాణ స్థితితో మనం ఏమి శాశ్వతం కాదని తెలుసుకోవడమే శాశ్వతం. ఏది శాశ్వతం కాదని తెలుసుకోవడమే శాశ్వతం. బ్యూటిఫుల్ జర్నీ. అసలు ఎంత బ్లెస్సింగ్ మీకు. యాక్చువల్ చెప్పాలంటే ఇది చాలా ప్రూవన్ అయింది. ఎందుకంటే జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా ఇంకొకటి ఉందండి, విపశ్యన పేరు చెప్పి వేరే చాలా మెడిటేషన్స్ అని అదేని ఇదేనే వస్తున్నాయి. అవంతా ఇంత డీప్ కాదండి, ఇది డెప్త్ అండి, ఇది ఒరిజినల్ అనమాట. ఇది వచ్చి అంటే ఇది మించింది ఇంకా నాకు తెలిసి లేదు. ఇంకా ఇది జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా ఫిలాసఫర్ ఉన్నారు కదా, ఆయన కూడా చెప్పారు, ఎస్ దిస్ ఈస్ ద రియాలిటీ. నిజానే చూడటం అనమాట. దీంట్లో ఎక్కడ మనకు మాయ లేదు, మంత్రం లేదు. మీరు ఇది ఏమంటారు, ఇది క్రిస్టియన్స్ అయినా చేయొచ్చు, ముస్లిమ్స్ అయినా చేయొచ్చు, హిందువులైనా చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఓంకారాలు లేవు, మంత్రాలు లేవు, ఎవరిది ఇది లేదనమాట. సో ఓన్లీ మీ మనసులో ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేస్తూ దాని ప్యూరిటీ, మైండ్ ప్యూరిటీ చేసుకోవడం అనమాట విపశ్యన. సో ఇది ఎవరైనా చేయొచ్చు. అది అసలు మీరు చెప్తూ ఉంటే కంప్లీట్లీ డిఫరెంట్. మీరు సినిమాలు అంటే అది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదండి, మీ ప్రొఫెషనల్గా మీరు ఎంత అవుట్వర్డ్గా ఉన్నారు. ఇది కంప్లీట్గా ఈ జర్నీ అంతా ఇట్స్ ఇన్వర్డ్. యాక్చువల్లీ ఈరోజు నేను యాక్ట్ చేయలేకపోయాను. గట్టిగా అరవాలి. అప్పుడే ఈరోజు 2 hours మెడిటేషన్ అయిపోయింది. మార్నింగ్ 4:30కి లేస్తాను నేను, 5 to 6 మెడిటేషన్ చేస్తాను. 6 to 7 లోపల ఎక్సర్సైజ్ లాంటిది, ప్రాణాయామం లాంటివన్నీ కొంచెం ఫినిష్ చేసుకుంటాను. అక్కడి నుంచి నా డే స్టార్ట్ అవుతుంది అనమాట.
సో నేను ఈరోజు ఎక్కువ టైం దొరికిందని కార్లో కూడా మెడిటేషన్ చేస్తుంటాను. అలా చేసి వెళ్ళేసరికి గట్టిగా అరవాలి. అది అక్సెప్ట్ చేయట్లేదు మైండ్, వద్దు అంటుంది. కానీ నేనేం చాలా టైర్డ్ అవుతుందండి, ఒప్పుకోవట్లేదు నా బాడీ అన్నాను. మీరు విపర్శన ఇక్కడ చెప్పకండి, మీరు ఇక్కడంతా వదిలేసి రండి అంటారు. అక్సెప్ట్ చేయలేకపోతుంది. యాక్చువల్లీ నాకు యాక్చువల్లీ చెప్పాలంటే ఎంత త్వరగా దాంట్లోకి వెళ్ళిపోదామనే ఉంది మైండ్. అయితే అంటే వెళ్ళిపోవడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళిపోవడం అంటే ఇప్పుడు యమున గారు పొద్దున్నే 4 గంటలకు లేస్తారు, లేచి మెడిటేషన్ చేసుకుంటారు, తర్వాత టిఫిన్ చేస్తారు, పిల్లలందరికీ పెడతారు, మీ వారికి పెడతారు, మీరు టిఫిన్ తింటారు, వ్యాయామం చేసుకుంటారు, ఏదో పని మీకు ప్రపంచ లౌకికంగా మీరు ఎంచుకున్న పని యాక్టింగ్. కాబట్టి యాక్టింగ్కి కాల్ షీట్ ఉంటుంది, వెళ్తారు, ఈవినింగ్ దాకా కష్టపడతారు, మధ్యలో దొరికినప్పుడు మళ్ళీ అది లివింగే కదా. అంటే ఇది లివింగే. కానీ విపర్శన ఏంటంటే మనం 10 days కోర్స్ చేయొచ్చు, 3 months ఒకసారి వెళ్ళొచ్చు, అక్కడ సేవ చేయొచ్చు, అంటే 10 days సేవ చేయొచ్చు. What is it that you long to do? That's what I'm trying to understand. లాంగ్ విపర్శనకి వెళ్ళాలి. You want to go and be with people who are doing the same thing, or ఎట్లా వాళ్ళందరికీ సేవ చేయాలనా? సేవ చేయాలని. ఇప్పుడు 10 days కోర్స్ మీరు వస్తారండి, మీ అందరికి సేవ చేయడానికి అదంతా ఫ్రీ కదండి. చాలా మంది రారు, దొరకరు ఒక్కోసారి. అంటే ఇప్పుడు అదే సేవ మీరు సపోజ్ మీరు షూటింగ్ సెట్ లో అందరితో మంచిగా ఉంటూ మీ కెమెరా టీము మేకప్ వాళ్ళందరితో అదే ప్రేమ అదే సేవ చూపిస్తే వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు అనుకుంటున్నారా, లేక ఇక్కడ మీకు సేవ చేయబుద్ధి అవ్వట్లేదా? అంటే ఈ సేవ వేరు, ఈ సేవ వచ్చి మనం ఎవ్రీడే డే టు డే చేయాలి. డే టు డే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎలా అంటే, ఇప్పుడు నేను ఒక పూజ చేయాలనుకోండి, ఈరోజు పండగ వచ్చింది అనుకోండి, నేను ఈరోజు పూజ నేను చేయకపోయినా నా పని మనిషి చెప్పి, అమ్మ నువ్వు ఇంట్లో వెళ్ళి నువ్వు పూజ చేసుకో, ఆ పుణ్యం నాకు కొంచెం ఇచ్చేయని చెప్తా. ఇది సేవ కాదా? అంటే మనమే చేసేసుకోవాలి అనుకోకుండా వాళ్ళకి కూడా సమానంగా చూడటం. ఇవాళ కుక్ చేస్తాము, మార్నింగ్ కుక్ చేసినప్పుడు నేను ఇప్పటికి కాదండి, ఇప్పటి నుంచో నా పిల్లలకి నేర్పించింది, నేను చేసేది ఏంటంటే కుక్ చేయగానే వాళ్ళకి ఫుడ్ బాక్స్ సపరేట్గా వేసి ఇచ్చేస్తాను. ఎందుకంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, వంట చేశాక వీళ్ళందరూ తిన్న తర్వాత వాళ్ళకి బాక్స్కి ఇస్తే వాళ్ళకి మనకి హెల్ప్ చేసి ఉంటారు, వాళ్ళు చూసుంటారు కిచెన్లో, వాళ్ళకి తెలియని ఒక దాని మీద ఆశ కోరిక పుట్టుంటుంది. ఆ ఫుడ్ని మనం వాళ్ళకి ఇవ్వకుండా ఎప్పటికో ఇవ్వడానికంటే చేయగానే, ఇప్పుడు మనకి దేవుడికి ఎలా నైవేద్యం పెడతాం, అలా పని వాళ్ళకి కూడా ఇచ్చేసి నువ్వు తిను, నేను సపరేట్గా మళ్ళీ తింటాను తర్వాత ఎప్పుడన్నా అనేసి ఇచ్చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటివన్నీ మంచి గుణాలు మనం చేసుకుంటూ సేవ అంటే ఎవ్రీడే చేయాలండి, అది మామూలు. అది కాకుండా విపర్శనాలో 10 days సేవ అంటే నేను వెళ్ళి అక్కడ పని చేయాలి. ఆ 10 days సేవ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే విపర్శన మెడిటేషన్కి ఎంత ఇది ఉందో అంత ఇది సేవ చేయొచ్చు, టీచర్గా వెళ్ళొచ్చు, 1 dayకి వెళ్ళి అక్కడ ఒక ఆఫీస్లో వర్క్ చేయొచ్చు నేను. సో ఇవంతా ఫ్రీ కదా, అంటే డొనేషన్ మీదే నడుస్తుంది. విపర్శన వచ్చి ఫ్రీ, మీరు వెళ్ళి నేర్చుకోవాలంటే మీకు ఫ్రీ అనమాట, మీకు ఏం డబ్బులు తీసుకోరు. మీరు ఇచ్చే డొనేషన్ మీకు అది కూడా మీ ఇష్టం, ఎలా ఇస్తారో ఇవ్వండి అంటారు. సో ఇంత గొప్ప దీనికి మనం వెళ్ళి సేవ చేస్తే మంచిది కదా, ఇలాంటివి చేయాలనుకుంటుంటాను. కానీ విపర్శనకి అఫ్ కోర్స్ మీరు ఇప్పుడు వర్క్ చేయడం కంటిన్యూ చేసేది, ఈజ్ ఇట్ బికాజ్ సరే వస్తున్న ఆపర్చునిటీస్ చేద్దామనా, లేదు నిజంగా మీకు సంపాదన అవసరం అని ఫీల్ అవుతారా? అంటే బాధ్యతల వరకు పిల్లలు పెళ్లిళ్ళు చేయాలి, ఎంతైనా డబ్బు దానికి ఉండే ప్లేస్ దానికి ఉంది, ఓల్డ్ అక్కర్లేదు అత్యాశతో, కానీ వి నీడ్ టు లివ్ కదండి, అలా అనుకుంటారా? లేక లేదు పబ్లిక్ లైఫ్ తో ఏదో ఒక లైఫ్ తో కనెక్షన్ ఉండాలి మనకి? పబ్లిక్ లైఫ్ తో కనెక్షన్ ఇంట్రెస్ట్ లేదు, పోయింది, ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడున్నది అంటే ఒకటే ఏంటంటే, మనం ఇప్పుడు ప్రాజెక్ట్ అనుకున్నాము, అది చేయడం ఒక పాయింట్, అది ఫినిష్ అయ్యాక వెళ్దాం అనేది ఒక పాయింట్. దాంతో మంచి డబ్బులు కూడా వస్తుంది కదా, అది కూడా కొంచెం మనకి ఎంత ఉన్నా కూడా ఏదో ఒక ఖర్చులు ఉంటాయి ఇద్దరు ఆడపిల్లలు అంటే. సో అలా అది కూడా అంటే రేపు ఉదాహరణకి మీరు అఫ్ కోర్స్ ఇది చెప్తుంటేనే నేను అందరూ మీ ఫ్యాన్స్ తిడతారు, నన్ను తిట్టుకుంటాను. రేపు పాపకి పెళ్లి చేసి మనవరాళ్ళు వస్తారు, ఆ జర్నీ అది కొంతమంది కోరుకుంటారు, ఐ వాంట్ టు సెటిల్ డౌన్ ఎట్ హోమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ గ్రాండ్ కిడ్స్. మీకు ఆ భావబంధాలు కూడా లేవా? ఇప్పుడు భావబంధాలు కొంచెం ఉంటాయి, ఎక్కువ లేదు. అంటే వాళ్ళు చూసుకుంటున్నారంటే అది కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు అనుకున్నాను. వాళ్ళకి కొంతవరకు సపోర్ట్ కావాలి, మదర్ సపోర్ట్ కంపల్సరీ కావాలి. ఆ సపోర్ట్ ఇస్తూ నేనేమంటున్నానంటే, ఈ దమ్మాకి ఎక్కువ వెళ్దాం అనేసి నా మైండ్ అంటే ఈ ప్రాపంచిక బంధాలతో కాకుండా ఆత్మ సంబంధంతోనే మీరు ప్రయాణించి తర్వాత మీ నెక్స్ట్ యూ వాంట్ జస్ట్ ప్రొసీడ్. 100%. మీ వారు ఏమంటారు ఈ మార్పులన్నీ చూసి మిమ్మల్ని? మా వారు అసలు అంటే అప్పుడు బాగా 2011-12లో బాగా ఎమోషనల్ గా బాగా మీకు కసి కచ్చా కోపం ఆవేదన ఉన్న యమునని చూశారు. అప్పుడు ఇంకా లైఫే వద్దని అనుకున్న యమునని చూశారు. ఇప్పుడు ఇక్కడ చాలా ఫ్రెష్ గా ఒక ఆల్మోస్ట్ ఒక తామర పూలాగా, అంటే బురద చుట్టూ ఉన్నా కూడా చూస్తున్నారు. సో మరి ఏమనుకుంటారు మీ వారు? మా వారు కూడా డెఫినెట్ గా. ఇప్పుడు నా బాధ ఏంటంటే, ఆయన ఎలా తీసుకెళ్ళాలి విపర్శన కానీ చాలా సింపుల్ గా చెప్పారు. ఆయన ఎలా తీసుకెళ్ళాలి? ఇప్పుడు పిల్లలకైతే సీడ్ వచ్చింది, ఆ సీడ్ అయితే పడిపోయింది. ఏ రోజు కన్నా వాళ్ళు మెడిటేషన్ అయితే చేసుకుంటారు.
నా అంత డీప్గా రాకపోయినా, బట్ ఆయన కూడా తీసుకెళ్తే ఆయన కూడా చాలా మంచిది అవుతుంది కదా. ప్రతి ఒక్కరు చేసుకో అంటే ఇది అడగడానికి ఉంటారు కదా, కారణం ఉంది. ఇప్పుడు మనకి గొప్ప సెయింట్స్ గురించి వింటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరాబాయి, ఆవిడకి కృష్ణ ధ్యానం తప్ప మరో లోకం తెలియదు. అక్క మహాదేవి కూడా చాలా ఇష్టమైంది. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ దైవిక వాళ్ళ ప్రపంచం అసలు అసలు నెక్స్ట్ లెవెల్. అక్కడ పాటలు వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పటి పరిభాషలో చెప్తే ఒక విధమైన మానసిక ఏమంటారు సమతుల్యత కోల్పోవడం అంటారు. అంటే బికాజ్ ఏదైనా మీరు సమతుల్యంగా సమంగా ఉంటే బ్యాలెన్స్డ్ గా ఉంటారు. బ్యాలెన్స్ తప్పిపోయే అంత ప్రేమ వాళ్ళు అనుభూతిని ఫీల్ అయ్యారు కృష్ణుడి చూసి. కానీ ఆవిడే ఒక వివాహం చేసుకుని ఇంట్లో భర్త పాప ఆయనకి ఏం చేయాలో వీడితో అర్థమయ్యేది కాదు. ఇది గొప్ప కథలు చెప్పినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు సద్గురు చెప్పినప్పుడు అలా కొంతమంది అడిగినప్పుడు విన్నాం. సో ఇప్పుడు యమున గారి కొత్త ఇంట్రెస్ట్ తో మీ కుటుంబం ఎలా మిమ్మల్ని ప్రోత్సహిస్తుందని అంటే విపక్షలో ఉన్న గ్రేట్ థింగ్ ఏంటంటే దాని మీద కూడా ఎక్కువ కోరిక ఉండకూడదు. అదే అడుగుతున్నా. ఈవెన్ విపక్షణ మీద కూడా కోరిక ఉంటే కూడా అది కూడా కోరిక అయిపోతుంది. అవును కదా, అంతే. అది కూడా చేయకూడదు. మేము అదే చేసేయాలి, అది సపోర్ట్ ఉంది అని అనుకోవడం తప్ప నేను ఎంతవరకు ఏం చేయగలను, ఈరోజు ఏం జరుగుతుందో అది మాత్రమే నిజం. నిన్న ఏం జరిగిందో ఆలోచించకూడదు, రేపు ఏం జరుగుతుందో ఆలోచించకూడదు. ఈ రోజు ఏంటి, ఈ రోజు సిచ్యువేషన్ మీరు అడుగుతున్నారు. ఇప్పుడు టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూకి ఈ ఇంటర్వ్యూకి వేరే ఉంది. ఇంకొక 3 years తర్వాత ఇంకొకలాగా చేంజెస్ వస్తాయి. ఇంకా మైండ్లో ఇంకా మెచ్యూరిటీ పెరుగుతుంది. సో నా ఇదేంటంటే విపక్షణ చెప్పింది కూడా మీరు అన్నీ వదులుకొని రమ్మని ఎక్కడా చెప్పలేదు. సో నా ఫ్యామిలీలో వండుకుంటూ వాళ్ళనే చూసుకుంటూ వాళ్ళని కేర్ తీసుకుంటూ బయట ప్రపంచంలో కూడా చాలామందికి ఏమైనా కష్టాల్లో ఉంటే నాకు మెయిన్ టార్గెట్ ఒకటి ఉందండి. ఒకటి ఏంటంటే సేవ చేయాలని. ఎలాంటి సేవ అంటే నాట్ ఓన్లీ విపక్షణ, ఇప్పుడు ఎవరో అక్కడ ఏడుస్తున్న బాధపడుతున్నారని తెలిసింది నాకు. వాళ్ళని వెతుక్కొని వెళ్ళి వాళ్ళకి నేను సమాధానం చేసి వాళ్ళని కూల్ చేయాలి. అది కూడా నాకు ఇంపార్టెంట్, అది కూడా సేవ. అలాంటివి ఎన్ని వచ్చినా నా లైఫ్కి ఇంకా దానికే పరిమితం అలా అంటున్నాను. అలాంటిది అంతేగాని కోరిక ఇదే కావాలి అంటే ఇప్పుడు మీరు చెప్పిన మీరాబాయి వాళ్ళంతా ఏంటంటే కృష్ణుడి మీద ఆరాధనతో కావాలని కోరుకున్నారు. ఇక్కడ ఏ కోరిక ఉండకూడదు. కోరిక లేదు, ద్వేషం లేదు, ఏమీ లేదు. సమతతో జస్ట్ ఇదంతా అనిత్యాన్ని తెలుసుకోవడమే. ఎవ్రీడే తెలుసుకోవడమే లైఫ్. ఇదే లైఫ్ అండి. అసలు నా అదృష్టం తొందరగా తెలుసుకున్నాను. మరి ఇప్పుడు పాపకి మీరే చూస్తారా సంబంధాలు? ఇవన్నీ మాట్లాడితే మా అమ్మాయి కొడుతుంది, కానీ చెప్తాను, చూడాలి, మేమే చూడాలి. తనకేమి చెప్పలేదు. మీ ఇష్టం మమ్మీ అని చెప్పింది. సో నెక్స్ట్ ఇయర్ చేసేద్దాం అనుకుంటున్నాం. ఈ ఇయర్ కొంచెం వేరే పనులు ఉన్నాయి, అది చేసేసి అది నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాం. అది మీరు ఆబ్వియస్లీ చాలా మీరు అన్నట్టు నిజంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే మీరు విపక్షణ ఒక ఫిల్మ్ యాక్టర్ గా ఉన్నారు, అలాగే పిల్లలు. యాక్చువల్లీ నాకు అదే ఏంటంటే ఫిల్మ్ యాక్టర్ డాక్టర్ అనగానే ఇంక వాళ్ళు ఇంకో పాష్గా ఉంటారు. వాళ్ళ ముందు వాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు. వాళ్ళు అంటారు ఫిక్స్ అవుతారేమో, ఇంట్లో పనులు రావుని. మా పిల్లలు మా చిన్నమ్మాయి స్టూల్ వేసుకొని స్లాబ్ మీద ఎక్కి గిన్నెలు కడిగిన రోజులు ఉన్నాయి. నేను షూటింగ్ వెళ్తే, అంటే నేను అప్పుడు కన్నడ సీరియల్ చేసేదాన్ని. నేను మార్నింగ్ ఒక రోజు పని మనిషి రాదు, నేను 8:30కి వెళ్ళిపోవాలి. ఆ రోజు వాళ్ళకి స్కూల్ లేదంటే వాళ్ళు అంతా హెల్ప్ చేసే మెంటాలిటీ ఉంది. అందరూ చూసి షాక్ అయ్యి నవ్వుతుంటారు, ఏంటి మీ పిల్లలు ఇలా పెంచావు అనేసి. అంటే ఏది సమానం అండి. నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచి నా డ్రైవర్ దగ్గర నుంచి మా పని దగ్గర నుంచి అక్కనో అన్నయ్యనని పిలిపిస్తాను. ఇప్పటికీ అలవాటు ఉంది, ఇప్పటికీ కూడా అదే పిలుస్తాను. మా అసిస్టెంట్ని కూడా అన్నయ్యనే పిలుస్తారు. సో ఆ కల్చర్లో పెంచాను కాబట్టి ఆ పద్ధతిలో ఉన్నారు. సో నిజంగా చెప్పాలంటే మా అమ్మాయి ఇంకొక విషయం చెప్పాలి, అడిగారు కాబట్టి, చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనమాట. మా అమ్మాయి ఉంటే స్ట్రెస్ బస్టర్ అండి మా అమ్మాయి నాకు. సో అంత జోవియల్గా అంత హ్యాపీగా ఉంటుంది. నేను ఒకటే అంటాను, ఇప్పుడు అందరూ ముందు చెప్తాను, ధైర్యంగా చెప్తాను, ఆ అమ్మాయిని చేసుకుంటే అబ్బాయి అదృష్టవంతుడు. అంత మంచి పిల్లలు నిజంగా. నా గురించి నేను కాదు, ఇద్దరికి యాక్టింగ్ అసలు ఎక్కడ ఇంట్రెస్ట్ రాలేదు. యాక్చువల్లీ యాక్టింగ్ అది ఇంట్రెస్ట్ లేదు, అంటే ఇష్టం లేదు. నేనే ముందు క్రియేట్ చేయలేదు, ఇంట్రెస్ట్ తీసుకురాలేదు నేను. ఎందుకంటే మనం చేసాం చాలు, ఇంకా వాళ్ళకి వద్దనేసి నాకు ఎందుకో ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. వాళ్ళు ఇప్పుడు అడగలేదు చేయాలనేసి, వాళ్ళు ఎప్పుడు కోరుకోలేదు. వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఏం చదివారు? మా అమ్మాయి బీటెక్ చేసి ఎంబీఏ చేసింది, సింబియోసిస్లో ఎంబీఏ చేసి ఇప్పుడు షీఈ్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్. చిన్న అమ్మాయి కూడా కంప్యూటర్ సైన్స్ తీసుకుంది. తనకు కొంచెం ఫారిన్కి వెళ్ళే ఇంట్రెస్ట్ అంతా ఉంది. చిన్న అమ్మాయికి, పెద్ద అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు. మా పెద్ద అమ్మాయికి బెంగళూరే. మీ వారి గురించి చెప్పండి. మా వారు కూడా ఐటీ ఫీల్డే. ఏమంటే ఒక స్ట్రిక్ట్ ఒక మిలిటరీ ఆఫీసర్లా అనమాట మా ఆయనే. మేము ఫాదర్లా ఫీల్ అవుతాం అందరం ముగ్గురం. ఏ చిలిపి పనులు చేసినా కూడా ముగ్గురం నిల్చొని, అంటే ఎలా అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు చిన్నప్పటి నుంచి మా పిల్లలు చదువుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళకి నేను ఎప్పుడు ఎంత ఫ్రీడమ్ ఇస్తానంటే ఎప్పుడు ఫోర్స్ చేసి చదువుకునే వర్డ్ వాడను.
నువ్వు చదువురా, నీ ఇష్టం అనే టైప్లో ఫ్రీడమ్ ఇస్తాను. అంటే తెలియకుండా మోటివేట్ చేస్తాను. అందుకే చదువు అని చెప్పను, చదవద్దునే కాదు, ఇండైరెక్ట్గా ఇంట్రెస్ట్ ఉండి చదివితే ఇలా ఉంటుంది లైఫ్, అలా ఉంటుంది, అలా తెలియకుండా మోటివేట్ చేస్తుంటాను. అలా చేసి అలా కూర్చొని ఉండేవాళ్ళం. టీవీ మా బోర్గా ఉందంటే సరే అలా టీవీ చూద్దాం, కూర్చొని టీవీ చూస్తూ అలా కబుర్లు చెప్తూ ఉండేవాళ్ళం. మా ఆయన బెల్ కొట్టుకుని టకటకటకగా బుక్స్ తీసుకొని కూర్చునేవాళ్ళం అనమాట. ఇలాంటి నాటి తీసుకోవడం మేము చేసేవాళ్ళం అనమాట. సో అది ఒక మిలిటరీ ఒక సిస్టమ్ ఉంటుంది. కానీ మంచివారు, కానీ అదే అంటారు కదా మొండితనం బాగా. అవునా? చాలా మొండి, కొన్ని విషయాలు చాలా మొండిగా ఉంటారు. ఉదాహరణకి చూసే ఎవరికి అనిపించదు, చూసే వాళ్ళంతా బయట నేను ఎవరెక్కువ అంటారు, బట్ ఆయన చాలా సైలెంట్గా ఉంటారు. ఒకటి అనుకుంటే అంతే, అది జరగాల్సిందే. అలా అంత మొండితనం ఉంటుంది. బట్ అంత మొండితనంలో మిమ్మల్ని వెళ్ళనిచ్చారు విపశ్యనాకి. అట్ ద సేమ్ టైం ఎంకరేజ్ చేస్తారు, మెడిటేషన్ ఊరికే కూర్చుని క్వైట్ గా కాసేపు కబుర్లు చెప్తారు. ఆయన డిస్టర్బ్ చేయకూడదు అంతే. ఆయనకు ఒక డిసిప్లిన్, ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, దాంట్లో మనం ఎవరు ఇన్వాల్వ్ అవ్వకూడదు అనమాట. సో అలా ఉంటారనమాట. ఇది చాలా కామన్ గా అడిగే అల్పమైన ప్రశ్న. నచ్చకపోతే మీరు చెప్పేయండి మొహం మీద. చెప్పండి. సో మీరు ఎలాగా అంటే మీరు ఇంట్లో మీదే రాజ్యమా మొత్తం అంతా, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఏం ఖర్చు పెట్టాలి, మీ వారిదా? డైరెక్ట్గా అడగచ్చు, నేనేం ఫీల్ అవ్వను. అసలు నాకు ఫస్ట్ నుంచి ఉన్న పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నేను ఎప్పుడు డబ్బులు ఎంత వచ్చిందో చూసుకోను, నాకు అలవాట్లేదు. ఫస్ట్ అంతా మా మదర్ డబ్బులు తీసుకునేవాళ్ళు. తర్వాత మమ్మీ నాకు పాకెట్ మనీ కావాలి, డబ్బు ఖర్చుకి వెళ్ళాలి, షాపింగ్ వెళ్ళాలంటే కూడా ఇచ్చేవాళ్ళు కదా మా మమ్మీ. అలా ఉండేది. ఆఫ్టర్ మ్యారేజ్ సేమ్ మా వారు నా కార్డు ఆయన తీసుకుంటారు, ఆయన కార్డు నాకు ఇస్తారు. నేను ఎక్కడ స్వైప్ చేసినా కూడా ఏం తీసుకున్నావు, మేకప్ మెటీరియల్సా, ఏం తీసుకున్నావు, మెడికల్దా, ఏం తీసుకున్నావు, డ్రెస్సా అని ఫోన్లో వస్తాయి నాకు ఇమీడియట్గా. అంటే అలా సిస్టమే ఉంటుంది. నాకు అదే ఇష్టం. నాకు అలా నాది నీది అనేది ఉండదు అనమాట, పెద్దగా మైండ్లో ఉండదు డబ్బు విషయంలో. సో అందుకని ఆయన నువ్వు ఎక్కడ పడేస్తావు కార్డు, నా కార్డు అయితే నాకు తెలుస్తుంది, మెసేజ్ వస్తుంది అని చెప్పేసి ఆయన కార్డే ఇస్తారు. సో మొత్తం మెయింటెనెన్స్ అంతా ఆయనదే. చూసేవాళ్ళు మాత్రం అది ఎక్కడైనా అంతేనండి. నాకు చిన్నప్పటి నుంచి ఈవెన్ ఇండస్ట్రీలో కూడా అంతే, ఏదో డామినేట్ చేస్తాను అనుకుంటుంటారు. ఎవరు అనుకోరండి, అయ్యో బయట షూటింగ్లో అనుకుంటారు. షూటింగ్లో ఏమనుకుంటారంటే మనం ఏంటంటే షూటింగ్లో డిసిప్లిన్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా మన వర్క్ సిన్సియర్గా చేయాలి, అలా ఉంటుంది. అది అయిపోయాక మళ్ళీ నేను ఫుల్గా నాటిగా సరదాగా గోల చేస్తాను. బట్ కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటంటే కొంచెం అలా క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఏదైనా బెనిఫిట్స్ కోసం కూడా మన మీద అలా కొంచెం అయ్యో సీనియర్ అవుట్ స్ట్రిక్ట్ అని చెప్తారనమాట. బట్ దగ్గర నుంచి చూసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో మా వారే మొత్తం మెయింటెనెన్స్ అంతా, నాదేం నడవదు. మీరు అద్భుతంగా ఇలా హీల్ అయ్యి ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చి మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకొని ఒక కొత్త అనుభూతులు తెలుసుకుంటున్నారు. వేరే ప్రపంచాలు మన లోపల ఉన్నాయని. బట్ ఎప్పుడైనా ఒక మనిషిగా మనం వెనక్కి తిరిగి చూసినప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన కొత్తప్పటి నుంచి మీరు వద్దు అనుకుని మీకోసం నో చెప్పుకుని అందరి కోసం బతికిన అన్ని సందర్భాలు తలుచుకున్నప్పుడు ప్రతి వాళ్ళకి వస్తుంది. ఎక్కువ చేసిన వాళ్ళకి ఇంకా ఎక్కువ అందులో ఎమోషనల్గా ఉన్నప్పుడు నాకు నా స్థాయిలో నాకు వస్తుంది. వాట్ డిడ్ ఐ గివ్ అప్ ఫ్రమ్ బీయింగ్ మీ ఫర్ ద సేక్ ఆఫ్ ABCDE అంతా మన వాళ్ళే ఉండొచ్చు. అలాంటి థాట్స్ వస్తాయి ఏమన్నా? లేదు. నాకు యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నాకంటే నేనేమి కోరుకోలేదు. చెప్పాను కదా, ఏ కోరిక లేకుండా అలా. ప్రేమ కూడా కోరుకోలేదు? ప్రేమ కోరుకున్నారా? ప్రేమ మదర్ ఇచ్చే ప్రేమ మాత్రం ఉండేది అంతే, ఇంకేమి లేదండి. అవునా? కోరుకోలేదు. అంటే కోరిక అంటే లోపల ఉండిందేమో, అది మోస్ట్లీ అణచేసానేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు నేను మీరు చెప్తుంటే ఆలోచిస్తున్నాను, అంతా అణచేస్తానేమో లోపల. మాకంటూ నాకు ఇది కావాలి అనేది మా మైండ్ని మోస్ట్లీ తీసేసానేమో అని అనిపిస్తుంది. నాకు ఇది కావాలి, నేను ఇప్పటిదాకా నేను కోరుకోలేదు. మీరు కొత్త క్వశ్చన్ నాకు చెప్పారనమాట ఈరోజు లేవనెత్తే. ఎందుకంటే నిజంగానే మనందరం సరే బతికేసి ఎక్కడికో వెళ్ళిపోతాం, ఇవన్నీ రకరకాలుగా చెప్పారు. ఒక్కొక్కళ్ళు ఒక్కోటి, ఎక్కడికి వెళ్ళమని చెప్పారు, ఇక్కడే ఉంటామని. బట్ ఆత్మకి మరణం లేదని చెప్పారు. ఇవి రకరకాల అన్ని అన్వయించుకుంటూ కూడా ఈ జీవితం అనేది ఒక అవకాశం టు గివ్ యువర్ బెస్ట్, టు బీ యువర్ బెస్ట్, ఫిజికలీ, మెంటలీ, ఎమోషనలీ, స్పిరిచువలీ, ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. అలా యమునకి ఏం కావాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అలా మిమ్మల్ని అడగడం ద్వారా నన్ను నేను అడగబోతున్నాను. ఇవాళ ఇంత డీప్ ఇంటర్వ్యూ తర్వాత నేను ఇంటికి వెళ్ళి ఇదే పని చేయబోతున్నాను. ఐ వాంట్ టు ఆస్క్ మై సెల్ఫ్, వదిలేసి బ్లాంక్ క్యాన్వాస్ ఇచ్చి నువ్వు ఏం కోరుకుంటున్నావు, ఏం కావాలంటే వాట్ ఈస్ ఇట్ దట్ ఐ విల్ ఆస్క్ అని. అంటే ఒకప్పుడు ఎంత కోరికలు ఉండేదండి నాకు, ఏమంటారు, అందరికీ ఉన్న సహజమైన కోరికలంతా ఉండేది. అలా ఉండాలి, ఇలా ఉండాలి, లైఫ్ హ్యాపీగా ఉండాలి, మొత్తం జోవిల్గా ఉండాలి, టూర్లకు వెళ్ళాలి, అవన్నీ ఉండేది అప్పుడంతా. ఇప్పుడున్న ప్రజెంట్ నిజం చెప్పనా, పోయింది ఇష్టం అనేది పోయింది. అంటే విపర్శనాన్ని కాదు, అంత ముందే నేను చాలా, అంటే ఏదో తెలియని వైరాగ్యం, కోపం మేబీ అనుకుంటున్నానండి. అంటే నా రెస్పాన్స్ బట్టి నేను చేస్తున్నాను, కానీ ఎక్కడో నాకు మా అమ్మ అంటే ఇష్టం. ఈరోజు మా అమ్మ లేరు అంటే
ఏమి అమ్మ షీ పాస్డ్ అవే, బాడీ వెకేట్ చేశారు 2018లో. సో నాకు బాంధవ్యం అంటే ఫ్యామిలీ అటాచ్మెంట్స్ చాలా చాలా ఇష్టం. అది ఏది నాకు దక్కలేదు లైఫ్లో. అంటే మొత్తం ఫ్యామిలీ మీన్స్ ఓన్లీ హస్బెండ్ పిల్లలు కాదండి నాది, టోటల్గా చిన్నాన్న పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఇటు మరుదులు, ఇటు అంటే టోటల్గా ఒక నేను ఎప్పుడు విలేజ్కి ఎక్కువ వెళ్తూ ఉండేదాన్ని. అందరూ ఏంటి సడన్గా వెళ్తావు అంటే మా పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేసేదాన్ని. ఫ్యామిలీ అంటే అందరూ కలిసి ఉండాలి, అవ్వ తాత అందరూ వాళ్ళ ప్రేమలు వాళ్ళది అవన్నీ కావాలని. సో అవన్నీ లేదు, అవన్నీ చాలా తొందరగా నేను కోరుకుంది ఏది దొరకలేదు. సో మీరు కోరుకున్నవేవి అన్ని దూరం అయిపోయాయి. బాగా ట్రిగర్ చేశారండి నన్ను ఆ పాయింట్. నేను ఎందుకంటే మీరు చెప్తున్నప్పుడే నేను అన్నీ ఆలోచిస్తున్నా ఏంటి అనేసి. నా కోరికలు అవన్నీ తీరలేదు. సో తీరినప్పుడు ఏమైంది, వైరాగ్యంతో ఏది శాశ్వతం కాదు, ఏది దొరకదు మనకు అని అలా ఇప్పుడు ఇంకా కోరికలు లేవనుకోండి. బట్ మీరు చెప్తుంటే నాకు అర్థమైంది. నాకు పెద్ద అంటే ఒక ఫెస్టివల్ వస్తే 20 మంది ఉండాలండి ఇంట్లో. నాకు నేను వంట చేసి పెడతా, 20 మందికి వంట చేసే కెపాసిటీ ఉంది. అది చాలా చిన్న మామూలు కోరిక కదా. ఆ మామూలు కోరిక అది కూడా ఏంటంటే అంటే ఇప్పుడు ఎంత ఎలా ఉంటుందంటే మన ఫ్యామిలీ మనం చూసుకుంటారు కానీ అంత అటాచ్మెంట్తో అంత అఫెక్షన్గా. సో మీరు చెప్తున్నది నాకు యమునా నా దగ్గరికి వచ్చిన వాళ్ళే లేరు అని ఇప్పుడు గుర్తొస్తూ ఉంది. ఎవరు వచ్చారు నా దగ్గరికి అలాగా? లేరు, మా మదరే, తర్వాత లేరు ఎవరు. అదే ఆలోచిస్తున్నా. మామూలుగా హలో హాయ్ చెప్పడం, బాగున్నావు అని అడగటం కాదు, డీప్గా అలా ఎవరు లేరు. డీప్గా అలాంటి అఫెక్షన్ మీరు ఫీల్ అయ్యి మీకోసం అని. ఇంకా నా ఫ్యాన్స్ ఉన్నారు అనుకోవచ్చు, ఇప్పటికే పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు అండి. కానీ ఇది నేను కోరుకుంది అక్కడ ఫ్యామిలీలో అయితే నాకు ఎలా ఉండేదంటే నాకు పొద్దున్న చేస్తే 10 మంది ఉండాలి ఇంట్లో, అలాంటి ఇష్టం ఉండేది. అలా కాలే, అది దొరకలేదు కదా. అది అవన్నీ దొరకలేదు. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ చేయలేదా ఎప్పుడు మీరు? ఇండస్ట్రీ ఫస్ట్ నుంచి కూడా నాకు మా మమ్మీ అలా ఫ్రెండ్షిప్లో అలా తీసుకెళ్ళేది కాదు. షూటింగ్ అయిపోతే ఇంటికి వెళ్ళామా, తిన్నామా, పడుకున్నామా ఇలా ఉండేది. సో అందుకని ఎక్కువ ఫ్రెండ్స్ అవ్వలేదు. సోషలైజింగ్ అంటే మీ సహనటి మండలు చాలా మంది ఉంటారు కదా, మాట్లాడడం ఎవరికి లేదు. ఇప్పుడు నాకు విపక్షలో చాలా మంది ఫ్రెండ్స్ అయిపోయారు. చాలా మంది, ఎంత పిచ్చ ఫ్రెండ్ అంటే ఆవిడ జస్ట్ మనం 10 days మాట్లాడుకోకూడదు కదా, లాస్ట్ డే మాట్లాడుకోవాలి. ఆ లాస్ట్ డే మాట్లాడిన ఒక 10 నిమిషాలకి నాకు తెలియకుండా ఇద్దరికి ఒక కనెక్షన్ ఏర్పడింది అనమాట, ఒక ఫ్రీక్వెన్సీ ఏర్పడింది. నంబర్ తీసుకోలేదు, ఫోన్ నెంబర్. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో తీసుకొని పడుకున్నాను అనమాట. ఏంటి మీరు ఫోన్ చేయలేదు, వెళ్ళిపోయారు, ఆ లెవెల్ అనమాట కాన్వర్సేషన్ జరిగింది. అలాగ 2-3 ఉన్నారు, విపక్ష నుంచి 2-3 ఉన్నారు, ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడు ఇది కొంచెం దొరికింది కానీ. బట్ మీరు చెప్పిన పాయింట్తో చూస్తే నేను కోరుకుందంతా ఏది నాకు అంటే నాకు షూటింగ్ చేయడానికంటే నాకు యాక్చువల్లీ చెప్పాలంటే షూటింగ్ కంటే నేను నా లైఫ్లో నేను ఎప్పుడు షూటింగ్ చేయాలని పెద్దగా ఇష్టపడింది లేదు. ఇప్పుడు ఫ్రాంక్గా చెప్తున్నాను, ఇప్పుడు నేను నేర్చుకున్నాను, పర్ఫార్మెన్స్ నేర్చుకున్నాను కాబట్టి ఆ ఇంట్రెస్ట్తో వచ్చి యాక్ట్ చేశాను. కానీ నాకు ఈ షూటింగ్తో కంపేర్ చేసి నాకు 10 మంది ఫ్యామిలీ వాళ్ళతో కలిసి ఫంక్షన్ చేసుకోవడం, అకేషన్ కలవడం, సరదా గడవడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళు మా ఇంటికి రావడం, ఇవి చాలా ఇష్టం. మీరు చెప్తుంటే నాకు అది తెలిసింది, అది చాలా ఇష్టం. అది జరగలేదు. ఫ్యూచర్లో చూద్దాం, మా పిల్లల వల్ల అదేమైనా ఉంటుందేమో, జరగచ్చు ఏది ఎలాగా. సో మరి దీన్ని మీరు అంతటికీ ఏదో ఒక లైన్ రాసుకుంటాం కదా, ఇది ఇందుకోసం పుట్టామని, ఇందుకోసం పుట్టాం ఇది అని. వాట్ హ్యావ్ యూ టోల్డ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ వై ఆల్ దిస్ హ్యాపెండ్? Why all the bad things happened? Why all the good things happened? అంటే కొన్ని స్ట్రగల్స్ ప్రాబ్లమ్స్కి అయితే కరెక్ట్గా ఆన్సర్ దొరికిందండి నాకు. నేను నిజం చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా స్ట్రగల్స్ చూసే వచ్చాను కదా ఇండస్ట్రీకి. నా ఇష్టంతో ఏది రాలేదు కదా. ఇప్పుడు నా ఇష్టంతో నా ఇండస్ట్రీకి వచ్చి ఉంటే ఓకే, నా ఇష్టంతో వచ్చి అచీవ్ చేశాను అనుకోవచ్చు. ఫస్ట్ ఎవరు చూసారు మిమ్మల్ని? బాలచంద్ర గారు చూసారు, యాక్ట్ చేయమన్నారు. నా సిచ్యువేషన్స్ కోసం నేను చేయాలనుకుని నేను ఫ్యామిలీ కోసం చేశాను. సో అలా వచ్చాను కాబట్టి యాక్టింగ్ నేర్చుకున్నాను. సో అలా వచ్చాను అనమాట. సో నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే నేను అంత స్ట్రాంగ్ పర్సన్గా ఏర్పడడానికి ఇవన్నీ స్ట్రగల్ నేను ఎదుర్కొనేంత కెపాసిటీ నాకు వచ్చిందనేసి నేను నా గురించి నేను గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. దీనివల్ల నాకు బంగారం అంటే పిల్లలు ఇచ్చారు. అది నేను చెప్పకుండా ఉంటే తప్పు అవుతుంది. ఎంత అంటే నాకు అమ్మ నాన్న ఏదైతే మిస్ అవుతున్నా చెప్తున్నానో అంత బంగారం అంటే పిల్లలు ఇచ్చారు నాకు. వాళ్ళు అసలు అంతా ఇదిగా ఉంటారు. మీ ఫ్రెండ్స్ అనుకోండి, మా అందరూ అంటారు ఫ్రెండ్సేనా మీరిద్దరు, మీ ముగ్గురు ఫ్రెండ్సే కదా అంటారు. అండ్ అమ్మ ఏమన్నా ఫేస్ చేసినప్పుడు ఐ విల్ ఆల్సో గెట్ ఎమోషనల్ వెన్ ఐ సే దిస్. పిల్లలు కూడా ఉండి మా అమ్మకి ఏమవుతుందో పిల్లలు అర్థం చేసుకుని వాళ్ళు కూడా పడతారు, మాటలు పడతారు, వాళ్ళు కూడా కష్టపడతారు, మన కష్టం చూడలేరు. ఆ టైంలో పాప చెప్పిన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి మీకు? మీ అమ్మాయి, మీ పిల్లలు చెప్పిన బిగ్గెస్ట్? పిల్లల మేమున్నాం కదా, మేమున్నప్పుడు నువ్వు వేరే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు, బయట వాళ్ళు ఎవరెవరి గురించో ఎందుకు ఆలోచిస్తున్నావు, ఎవరేమన్నా ప్రతిదానికి ఎందుకు ఏడుస్తున్నావు, మేము ఉన్నాం కదా నీకొని స్ట్రాంగ్గా చెప్పేవాళ్ళు.
అలాగే ఇప్పుడు దే మస్ట్ బి సో ప్రౌడ్ ఆఫ్ యూ యమునా. నిజంగా అసలు చాలా బంగారం అండి ఇద్దరు. అసలు ఎంత అంటే ఎంత అండర్స్టాండింగ్ అంటే వాళ్ళు చిన్నప్పుడు పెంచేటప్పుడు కూడా నేను ఇంతవరకు బిజీలో ఉంటే కూడా చాక్లెట్ తినేదాన్ని నాకు ఫోన్ చేసి అడిగేవాళ్ళు. అంటే అది అడిగితే ఏదో కమాండ్ చేస్తున్నాను కాదు, అంటే వాళ్ళకి అంత రెస్పెక్ట్ మమ్మీ మీద. సగం తిని సగం ఫ్రిడ్జ్లో పెట్టరా అంటే నేను చూస్తే ఇంటికి వెళ్ళి చూస్తే సగం ఫ్రిడ్జ్లో ఉండేది. అంటే వాళ్ళు అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. నేను కూడా చెప్పాలంటే హార్డ్ వర్క్ అనండి. అంటే ఇప్పుడు తెలుస్తుంది అవంతా. చిన్నప్పుడు షూటింగ్ తీసుకెళ్ళిపోయి అక్కడ హోంవర్క్ రాపిచ్చేసుకుంటూ అక్కడ షూటింగ్ చేస్తూ అన్నీ చేశాను. ఏది నేను వాళ్ళకి మిస్ చేయలేదు. అది వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళకి అప్పుడు తెలియదు చెప్పడానికి. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చూసినప్పుడు ఏంటి మీరు మీ మమ్మీతో 45 minutes మాట్లాడుతున్నావా? కాలేజ్కి వెళ్ళాక కూడా మా అమ్మాయి ఏం జరిగినా మొత్తం ఆ రోజు అంతా లిస్ట్ ఫోన్లో చెప్పాలి. చిన్న అమ్మాయి అంతే, పెద్ద అమ్మాయి కూడా అలాగే చెప్పేది. వాళ్ళంతా ఏంటి ఇంతసేపు మాడింది మీ మమ్మీతో, ఇంతసేపు మాట్లాడతావా నువ్వు, ఏముంటుంది మేము మాట్లాడడానికి అంటే ఎన్నో ఉంటాయి, సరదాగా ఉంటాయి. నాకు షూటింగ్లో ఏం జరిగిందో వాళ్ళకి చెప్తాను, వాళ్ళు అలాగే చెప్తుంటారు. సో ఫోన్ చేస్తే అలా కాన్వర్సేషన్ మాది ఉంటుందన్నమాట. సో నాకు వాళ్ళ వాయిస్ వినగానే ఏమైంది అంట, అమ్మ నీకు ఎలా తెలిసింది అంటారు. వాయిస్ తేడా తెలిసిపోయింది నాకు, ఏమైంది చెప్పు అంటే అమ్మ ఇది కొంచెం ఇలా డిస్టర్బ్గా ఉన్నాను అది ఇది. అవునా సరే దీనికి ఇది సొల్యూషన్ కూడా అన్నీ అడుగుతారు. అంటే నేను చదివిన 10th standard అయినా మా అమ్మాయి ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి నన్ను అడిగిందంటే నా అచీవ్మెంట్ మీరు తెలుసుకోండి. అంత నమ్మకం నా మీద, అమ్మ మీదే ఉన్న నమ్మకం. ఏం తీసుకోవాలి, ఏం చదవాలి. అమేజింగ్, చాలా అసలు దట్స్ ఎ వెరీ బ్లెస్డ్ లైఫ్. యాక్చువల్లీ అదే నేను చెప్తాను, ఎప్పుడు చెప్పేది ఏంటంటే పిల్లల్ని వచ్చేసి ఎప్పుడు మనం ఎలా అంటే రెస్పెక్ట్తో వాళ్ళని ఫ్రెండ్లుగా పెంచాలంటే. అందరూ చెప్తారు కానీ చాలామంది నేను చూసాను పాటించరు. వాళ్ళ ఇంటికి వచ్చి ఈ మార్క్స్ వచ్చింది అనగానే వాళ్ళకి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, వాళ్ళకి టచ్ తీసుకొని అరే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ చేసావేంట్రా నువ్వు అని అనాలి. కానీ అవునా ఫస్ట్ ప్లేస్ ఎవరికి వచ్చింది అని అడగకూడదు. ఏ మాత్రం ఫస్ట్ ప్లేస్ ఎవరికి అడిగిందనంటే వాళ్ళు ఇంత కష్టపడి తెచ్చుకున్న మార్క్స్కి మీరు ఇచ్చే వాల్యూ అదేనా అని చాలా ఫీల్ అవుతారు వాళ్ళు. చెప్పలేరు కానీ ఫీల్ అవుతారు వాళ్ళు. సో ఇంకా బెటర్గా చేయి నెక్స్ట్ టైం అని చెప్పడం కాదు, చాలా బాగా చేసావరా గ్రేటర్ అని చెప్తే వాళ్ళు నేను ఎక్స్పెక్ట్ చేయని దానికన్నా ఎక్కువ చేసావు అని చెప్తే నెక్స్ట్ టైం ఇంకా మమ్మీ సర్ప్రైజ్ చేద్దామని ఇంకా ఎక్కువ బాగా చదువుతారనమాట. సో ఇది ఒక నేను బాగా తెలుసుకున్న సైకాలజీ ఒకటి. తర్వాత మోటివేషన్ చేస్తున్నామని తెలియకుండా చేస్తాను నేను. అది ఇప్పుడు తెలిసిపోయింది పిల్లలకి. కానీ చిన్నప్పుడు అలా వాకింగ్ తీసుకెళ్ళిపోతూ అలా సరదాగా చెప్తూ ఆ విషయాలు చెప్తూ ఆ స్టోరీలోనే కథలు చెప్తూ దాంట్లోనే నేను ఇన్వాల్వ్ అయ్యి మోటివేట్ చేసేదాన్ని అనమాట. సో అవంతా చాలా వర్కౌట్ అయింది వాళ్ళకి. తర్వాత మెయిన్ వచ్చి ఏంటంటే ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, నీకు ఇది కావాలి మా పిల్లలు ఇలా బాగుండాలి ఎప్పుడు కోరుకోను, కానీ వాళ్ళ కష్టాలు వస్తే ఎలా ఎదుర్కోవాలి నేను మాత్రం ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఏది వచ్చినా మనం ఇలా ఎదుర్కోవచ్చురా అని చెప్తుంటాను. వేరే వాళ్ళు కూడా చెప్పమని చెప్తుంటాను అనమాట. ఏదొచ్చినా ఎదుర్కోవాలి, అది పిల్లలకి అంతకంటే పెద్ద ఆస్తి ఏం ఆస్తి అవసరం లేదండి. వాట్ ఎవర్ కమ్స్ హౌ టు డీల్. ఈవెన్ నేను పేరెంట్స్ కూడా ఇది పిల్లలు కూడా ఏం చెప్తానంటే బయట పిల్లలు కూడా ఏం చెప్తానంటే మీ పేరెంట్స్ పదే ఒకటి చెప్తున్నారంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్లో ఏదో ఒకటి నష్టపోవడం ఏదో జరుగుంటుంది. దానికోసమే వాళ్ళు మళ్ళీ ఎక్స్పీరియన్స్తో నువ్వు జాగ్రత్తగా ఉండు పిల్లలు చెప్తారు. కానీ పిల్లలు వచ్చి అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే పేరెంట్స్ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కూడా మనకు డెఫినెట్గా యూటిలైజ్ అవుతుంది. తర్వాత మీరు బాధపడడానికంటే ముందే తెలుసుకోవాలి, ఇది పిల్లలు తెలుసుకోవాలి. పేరెంట్స్ వచ్చి ఫోర్స్ చేసి అది ఇది ఇలా ఉండు అలా ఉండని ఎప్పుడు డబ్బు అని చెప్పడం కాకుండా హ్యాపీగా ఉండు, 10 మందికి హ్యాపీనెస్ ఇవ్వు, ఎవరిని బాధ పెట్టకు, ఇది చెప్తూ డిసిప్లిన్ అంటే మెయిన్ డిసిప్లిన్. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏదంటే సినిమాలో వచ్చే డైలాగులు నేను సినిమాలో ఉండి కూడా నేను చెప్తున్నాను అనుకోకండి. ఆ డైలాగ్స్ అంతా మాట్లాడడం అలాంటి కల్చర్లో పెంచకండి. అది సరదాగా పిల్లలు ఏ హీరోనో చూసి ఒక ఇమిటేట్ చేసే డైలాగులు అలాంటివి చెప్పినా కూడా ఇప్పుడు ఈ మధ్య చాలా వస్తున్నాయి, అలాంటి సాంగ్స్ కూడా చాలా వస్తున్నాయి. అవన్నిటికీ రీల్స్ చేయడానికి అవకాశం ఇవ్వడమో అలాంటివన్నీ చేయకండి నేను చెప్తాను. నేను ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఇది వద్దు. నేను టీవీ సీరియల్స్ ఎప్పుడు చూపించలేదు మా పిల్లలకి. నేను టీవీలో ఉన్న కూడా చెప్తున్నాను. అవునా? నేను చూపించలేదు. టీవీ సీరియల్ చూసిన దానికి చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇచ్చా ఒకసారి అయితే మా అమ్మాయికి. నువ్వు టీవీ సీరియల్ చూసావంటే నేను రోజు నేను భోజనం చేయను చెప్పాను, చూడొద్దని చెప్పా. మన టీవీలో ఉన్నాము కానీ నేను అంటే మీరు చేయొచ్చు కదా అని ఇప్పుడు డెఫినెట్ కమెంట్స్ వస్తాయి. నేనేమంటే మా ప్రొఫెషన్ ఇది అయిపోయింది, మేము ఇది చెయ్యాలి. అది పెద్దవాళ్ళు చూడనివ్వండి, వాళ్ళకి పాపం ఎంటర్టైన్మెంట్ కోసం కావాలి. బట్ పిల్లలకి అది వద్దు. పిల్లలకి ఎంత మీరు నాలెడ్జ్ పెంచితే మొబైల్ ఇలా తిప్పుతూ మొబైల్ చూస్తూ ఉంటారు పిల్లలు. దాన్ని కూడా నేను చెప్తుంటాను అవన్నీ చూడొద్దు చేయొద్దు అనేసి. బైచాన్స్ మీరు చూడాలనుకుంటే పర్టికులర్గా ఈ విషయాలు ఇన్ఫర్మేషన్స్ కావాలా పర్టికులర్ ఒక ఛానల్స్ పెట్టుకుని దాన్ని చూడండి అంతే. మీకు ఏది ఇంపార్టెంట్ అది చూడండి అంతేగాని ఆ సోషల్ మీడియా మీద పడిపోయి చూడొద్దు. నేనైతే ఎంకరేజ్ చేయను మా పిల్లలకి. కరెక్ట్గా అన్ని చెప్పాల్సింది చెప్పించాల్సినవన్నీ కరెక్ట్గా చెప్పించారు. అవును, డైమండ్కి 4 C's ఉంటాయి, మీకు మాత్రం 5 C's ఉన్నాయి. నేను చూశాను మీది.
ఈటీవీలో చెప్పానండి ఒకసారి. అంటే ఏదన్నా ఒకటి మాట్లాడమంటే నేను ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు ఇది చెప్పడం కాదు, ఒకరికి యూజ్ అయ్యేట్టుగా 5 C's గురించి చెప్పానమాట. అంటే క్రిటిసిజం గురించి, కంపారిజన్ గురించి, తర్వాత కంపాషన్, తర్వాత క్రియేటివిటీ అండ్ కాన్ఫిడెన్స్. ఈ 5 C's నేనే క్రియేట్ చేసుకొని దానికి పాయింట్స్ మనకు ఉంటాయి కదా, మనం అనుకొని స్టేజ్ మీద చెప్పానమాట. అది నేను చెప్పేసి వదిలేసాను కూడా. అక్కడ ఆర్టిస్టులతో చాలా ఇన్స్పైర్ అయ్యారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది నేను బెంగళూరులో ఎక్కడో రెస్టారెంట్కి వెళ్తే ఒక అబ్బాయి ఐటీ ఫీల్డ్లో ఉన్న అబ్బాయి వచ్చి, మ్యామ్ మీరు చెప్పిన 5 C's చూశాను, అది నేను ఫాలో అవుతున్నాను, ఎంత బాగా చెప్పారు అని చెప్పినప్పుడు నాకు అనిపించింది, అరే మన ఇది కదా మనం చెప్పాల్సింది ప్రపంచానికి అని. అక్కడి నుంచి స్టార్ట్ చేశాను నేను. ఇన్స్టాగ్రామ్లో కూడా మొత్తం రీల్స్ ఇలాంటివే పెట్టడం స్టార్ట్ చేశాను. చాలా మంది అది ఎంతోమంది యూజ్ అయ్యింది కూడా. కొంతమంది ఓకే ఫాలోవర్స్ రాకపోవచ్చు, నాకు ఫాలోవర్స్ కోసం చేయట్లేదు, నేను చేసింది ఒక 10 మందికి యూజ్ అవుతాయి కూడా చాలని. అలాంటి మోటివేషన్ విషయాలు నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు అలా పెట్టేస్తూ ఉంటాను. నాకు ఏది అనిపిస్తే అప్పటికప్పుడు, ఏది ప్రిపేర్ అవును ఇలా కెమెరా పట్టుకోవడం సెల్ఫీగా, ఒక విషయం నాకు అనిపించింది ఆ రోజు చెప్తాను అనమాట. అది చాలా ఫాలోవర్స్ వచ్చారు దానికంతా. మీరు యాక్చువల్లీ ఫుల్గా ఈ టాపిక్ మాట్లాడుతున్నప్పుడు బాగా మీరు గ్లో అవుతున్నారు. అంటే టు కనెక్ట్ విత్ పీపుల్ అట్ డిఫరెంట్ లెవెల్, ప్రొఫెషనల్ గా ఏదో మామూలుగా కనెక్ట్ అయ్యి పనిచేయడం కాకుండా ఒక సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యి వాళ్ళ కష్టం వచ్చినప్పుడు వాళ్ళకు ఒక మంచి మాట చెప్పడము, లేదు మీరు చెప్పింది వాళ్ళకు ఉపయోగపడము, ఎలా కష్టం నుంచి బయటికి రావాలని మీరు సాధించిన విజయం అందరూ చూసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. మంచి టీవీ షోస్ చేస్తారు అయితే ఇలాంటిది డెఫినెట్గా అండి. 10 మందికి మంచిది అవుతుందంటే నేను ఏమైనా చేయడానికి రెడీ. వాళ్ళ కోసం ఏం మాట్లాడమన్నా, ఎక్కడ మాట్లాడమన్నా మాట్లాడతాను. ఎందుకంటే ఈ ప్రపంచం ఇప్పుడు నిజం చెప్పాలంటే చాలా డిప్రెషన్లో ఉందండి. ఇప్పుడు సైకాలజికల్గా కూడా మీరు చూసారంటే ప్రపంచం అంతా 45 crores వరకు మొత్తం డిప్రెషన్, చాలా మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయంట. తర్వాత చాలా డిప్రెషన్, చాలా చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకునే వరకు వెళ్ళిపోతున్నారు. సో మనం ప్రతి ఇంట్లో ఒక నిజంగా చెప్పాలంటే అప్పట్లో అంతా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మా అమ్మమ్మ ఉన్నారు, మా అమ్మమ్మ నాకు చాలా ఇష్టం, ఎంత బాగా పెంచారో అసలు ఇప్పటికీ మర్చిపోలేనంటే. అలాంటి వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్తూ రావాలి. ఒక ఫ్యామిలీ, ఒక బాండింగ్ అనేది ఉండాలండి. ఇప్పుడు అదంతా ఉంటే ఈ డిప్రెషన్ అంతా రాదనమాట. నాట్ ఓన్లీ ఫాదర్ మదర్ అండి, చిన్న మామయ్యలు అంతా ఉంటారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు, సపరేట్ అయిపోతున్నారు. ఎవరు ఫ్యామిలీ మా పిల్లలు వెళ్ళిపోతున్నారు. అలా కాదు, ఫ్యామిలీ అంటే నలుగురు కాదండి, 10 మంది. ఆ 10 మంది సపోర్ట్ ఉంటే పిల్లలు ఎక్కడ చెడు దారిన పడరు, ఎక్కడ చెడు దీంట్లో వెళ్ళరు అనమాట. ఇప్పుడు ఉన్న అడిక్షన్లు చూస్తున్నాము, అవంతా వెళ్ళకూడదండి అసలు, ఏ మాత్రం మంచిది కాదు. నేనైతే షూటింగ్లో కూడా ఎవరినైనా చూస్తే కూడా ఫస్ట్ చెప్పేది నో స్మోకింగ్, నో డ్రింక్, చేయొద్దు, దానివల్ల ఎంత హెల్ప్ పాడవుతుంది, అవంతా వదిలేయి, నువ్వు మెడిటేషన్ చేయి, మంచి ఆరోగ్యమైన ఫుడ్ తిను, హెల్తీగా ఉండు, ఇవన్నీ చెప్తుంటాను నేను. నా బెస్ట్ సీక్రెట్ అదేనండి. చాలా మంచి హెల్తీ ఫుడ్ తింటాను, నేనే కుక్ చేసుకుంటా, మ్యాక్సిమం నేనే కుక్ చేస్తాను, నాకు అలాంటి ఫుడ్డే తింటాను. ప్రొడక్షన్ ఫుడ్ కూడా తినరా? ప్రొడక్షన్ అస్సలు తిన్నాండి, ప్రొడక్షన్లో వెళ్ళి తిన్నాను. అంటే వాళ్ళు ఏం లేదు, వాళ్ళు ఆయిల్ అదేదో వాడతారు కదా, ఎందుకొని నేను ఇంట్లో అన్ని కుక్ చేసుకొని అన్ని ప్యాక్ చేసుకొని. యమున గారి ఫేవరెట్ ఫుడ్ అన్ని వెజ్ కదా, నూనె వంకాయ అంటే ఇష్టం. నూనె వంకాయ అంటే మీకు ఇక్కడ గుత్తి వంకాయ అంటారు, మేము బెంగళూరులో నూనె వంకాయ అంటాము, అది చాలా ఇష్టం అనమాట. అలాంటిది అని మీరు ఇందా నుంచి చాలా క్యూట్గా ఉంది, మాట్లాడుతుంటే అంటారు. మాట్లాడుతుంటే అది అక్కడ భాష. అరే ఈ విషయం అంటున్నారు, ఎంత క్యూట్ గా ఉందండి అది అలా. అయ్యో షూటింగ్ లో కూడా చాలా మంది చెప్తుంటారు మీ భాష డిఫరెంట్ గా ఉంటుంది అనేసి. సో మీ ఆల్ టైమ్ అఫ్ కోర్స్ లైఫ్ అంటే గుడ్ బ్యాడ్ అన్నీ ఉంటాయి. మీరు బెస్ట్ థింగ్ మీరు బ్యాడ్ ని గుడ్ చేసేసి అంటే యూ హ్యావ్ మేడ్ ఇట్ విక్టరీ ఫర్ యువర్ సెల్ఫ్. అవునండి, మీరు అండర్గో అయిన రియలీ బిటర్ ఎక్స్పీరియన్సెస్, ఎవరు తట్టుకోలేని ఎక్స్పీరియన్సెస్ తట్టుకోలేరండి. అమ్మో మీరు భరించి నిలబడ్డారు. తెలుసుకోకూడదు, ఎవరు శత్రువులు కూడా రాకూడదు, అన్ని కష్టాలు. అమ్మో, అందులో ఏమంటారు, ఏ సపోర్టు లేదు, ఇది పిల్లలు. కానీ ఇన్సిడెంట్ జరిగాక ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా దూరం పెట్టారా మిమ్మల్ని? లేదు, అలా లేదండి. నిజం చెప్పాలంటే నా అదృష్టం ఏంటంటే ఇండస్ట్రీ అంటే వాళ్ళకంతా తెలుసు కదా, ఇండస్ట్రీ కానీ నా ఫ్యాన్స్ కానీ వాళ్ళందరికీ ఎన్నిసార్లు దండం పెట్టుకుంటాను, ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకుంటానో తెలియదు మీకు. బాగా మీకు సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? అంటే కౌన్సిలింగ్ చేసి, లేకపోతే డోంట్ వరీ ఇలాంటివి అవుతూ ఉంటాయి, ఇలాంటి స్కాండల్స్ సెలబ్రిటీస్ అన్నాక అవుతూ ఉంటాయి అని చెప్పిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీ? అంటే కన్నడ ఇండస్ట్రీ 2-3 చెప్పారండి. తర్వాత ఇక్కడికి వచ్చాక నేను ఇండస్ట్రీ ఎవరు కాంటాక్ట్ పెట్టుకోలేదు. కానీ ఒకటి ఏంటంటే నాకు బయట టాక్ వచ్చింది ఏంటంటే షీఈస్ గ్రేట్ అండి, పవర్ఫుల్ ఉమెన్ ఆవిడ అనేసి చెప్పుకుంటూ నాతో వరకు వచ్చింది. వరకు నేను ఎవరిని కలవలేదు కదా, నేను ఎవరి దగ్గర కలవలేదు కాబట్టి నాకు వెళ్ళుంటే చెప్పేవాళ్ళేమో. సో ఆ రెస్పెక్ట్ మాత్రం అండి ఇప్పటికీ దండం పెట్టే మాట్లాడతారు. అమ్మా యమున గారు బాగున్నారా అనేది మాత్రం నేను కాపాడుకుంటూనే ఉన్నాను. ఇది మౌన పోరాటం
ఇదే మౌన పోరాటం. ఇంకేమి ఇష్టం పాటలు మీవి? ఇదొకటి, మామగారు శ్రీరాముడులే సాంగ్ అదొకటి ఇష్టం. అది నాకు మాత్రం టన్ 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 అన్వేషిత. టన్ టన్. బా, అది కూడా అది చాలా మా ఇష్టం. నాన్నగారు అమ్మగారు తీసారని కాదు, అవును, Of course, కొంచెం పార్షియాలిటీ ఉంటుంది. మై పేరెంట్స్ లేదు, చాలా మంచి సీరియల్ అండి. చాలా మొన్న కూడా హాస్పిటల్కి వెళ్తే ఇది చిన్న సర్జరీ లాంటిది ఉంటే అనస్థిషియా డాక్టర్ వచ్చి మాస్క్ తీయండి అన్నారు. తీస్తే స్నిగ్ధ అన్నారు. అన్వేషిత చూసి నేను భయపడే వాళ్ళండి కబీర్స్ని చూసి, అంటే నేను మిమ్మల్ని చూసి భయపడుతున్నాను ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో అన్నాను. అంతే కదా, మిమ్మల్ని చూసి భయపడే వాళ్ళం అన్నారు. అలాగా ఎవరు మర్చిపోలేదు అది. మర్చిపోలేదు. బ్యూటిఫుల్ సీరియల్ అండ్ వెరీ హ్యాపీ దట్. అంటే మీ స్టోరీ విని నాకు 2-3 రిమైండర్స్ వచ్చాయి. ఏమన్నా డైరెక్ట్గా ఇప్పుడే చెప్పేస్తున్నా. నేను నా టైంతో ఏం చేస్తున్నాను అని ఒక రిమైండర్ లాగా వచ్చింది. అంటే అర్జెంటుగా ఇప్పుడు మెడిటేషన్ నేర్చుకోండి. అంటే నేను మెడిటేషన్ చేశాను చాలా సంవత్సరాల తర్వాత. ఇప్పుడు విపశ్యన ఆనాపానసతి అంటున్నారు కాబట్టి, విపశ్యన ఆనాపానసతి అనే కాదు, ఆనాపానసతి చాలా స్టార్టింగ్ పీరియడ్ అంతే. అది ఓన్లీ సమాధి స్థితిలో ఉన్నది. దాని తర్వాత వచ్చేది విపశ్యన అనమాట. టోటల్ మన లోపల ఏం జరుగుతుంది అని తెలుసుకుంటూ ఒక మన మనసుని ప్యూర్గా చేసి అది అన్ని అవన్నీ చేసి ముందు అసలు లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఒక కుతూహలం. అందుకే ఒక మాట అంటారండి దీంట్లో, భగవద్గీతలో ఒక మాట ఉంది ఏంటంటే, నిన్న జరిగింది నీ మంచికే, ఈరోజు జరుగుతుంది నీ మంచికే, రేపు జరగబోయేది నీ మంచికే. నువ్వు ఏం నష్టపోయావు, ఏం తీసుకొచ్చావని నష్టపోయాను అనుకుంటున్నావు. ఇక అన్నీ అనుభవించినంతా ఇక్కడదే. సో అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. ఈ పరివర్తన చెందడం అనేది లోక ఒక తిరు అనమాట. దాన్ని నువ్వు ఆనందంగా అనుభవిస్తూ దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ప్రశాంతంగా మెడిటేషన్ చేయని చెప్తారనమాట. సో ఏది మనది కాదు, ఉన్న రోజులు అనుభవిస్తూ అన్నీ వదిలేసి వెళ్ళిపోవడమే జీవితం. బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. సో ఇప్పుడు మరి అయితే మీరు కొంతకాలం కంటిన్యూ అయ్యి తెర మీద కనిపించాలి మా కోసం. కొన్ని రోజులు కనిపిస్తాను. కీప్ రిమైండింగ్ ఎవ్రీబడి యునో దట్ ఇలా మనం జయించవచ్చు జీవితాన్ని ఏ సర్కమ్స్టాన్సెస్ వచ్చినా అని చెప్పి. అంటే నాకు మనసులో అయితే టోటల్గా ఇవన్నీ వెళ్ళిపోయిందండి. ఒక సన్యాసం తీసుకున్నట్టే, ఇండైరెక్ట్గా ఒక 80% తీసేసుకున్నాను. ఓకే, ఇంకా ప్రపంచాని కోసం అలా కనిపిస్తున్నాను. ఎందుకంటే అంత మంచి ఒక విద్య నేర్చుకున్నాక వదులుకోబుద్ధి కావట్లేదు. రేపు పొద్దున ఏ మణిరత్నం గారు లేకపోతే ఇంకా టాప్ డైరెక్టర్ ఫ్రమ్ బాలీవుడ్ ఫోన్ చేసి మీకోసం ఇప్పుడు PS5 కాదు, పొన్నియిన్ సెల్వన్ PS5 కాదు, PS3 or 4 or 5 ఇందులో మీకు ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ అది మీరే వేయాలంటే, విపశ్యన చేసిన సాధకులు ఎవరైనా రేపటి గురించి ఆలోచించరు. ఈరోజు ఏమనిపిస్తే, ఈరోజు ఏదైతే నిజం ఉందో దాన్ని మాత్రమే చూస్తాము. నేను టోటల్గా వదిలేసి వెళ్ళిపోతాను సంసారం కానీ ఇండస్ట్రీ అని చెప్పట్లేదు, కానీ టోటల్గా మ్యాక్సిమం దానికి వెళ్ళిపోతాను అంటున్నా. అంటే ఎంతవరకు అయితే అంతవరకు ఇది నాకు డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి చెప్తున్నా. నిజంగానే నాకు చేయాల్సిన పరిస్థితి రావచ్చు, ఏదైనా జరగచ్చు. అది నేను ఇప్పుడు ఏమీ మనం ప్రెడిక్ట్ చేయలేము కదా. సో భవిష్యత్తు గురించి ఎప్పుడు ఆలోచించకూడదు ఇప్పుడున్న ఇది. బట్ నా మనసులో మాత్రం ధమ్మ మాత్రం ఎప్పటికీ ఇంక పోదు. నా పిల్లలకి కూడా ఈవెన్ నేను లేకపోయినా నా పిల్లలకి నేను ధమ్మ ఇచ్చేసాను. అంటే ఆ ఒక సీడ్ వాళ్ళకి ఏర్పడింది. దమ్మ ఇప్పటికీ నా ఫ్యామిలీ కూడా సపోర్ట్ ఉంటుంది. మీ అందరూ కూడా సపోర్ట్ ఉండాలి. మీరు అందరూ కూడా మెడిటేషన్ చేయండి. అందరూ హ్యాపీగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. దుఃఖానికి కారణం మనలోనే ఉంది. ఆ బుద్ధుడు చెప్పిన ఆ విషయాన్ని తెలుసుకొని, దుఃఖం బయట లేదు, నువ్వు ఏదైతే తీసుకుంటావో దాన్ని బట్టే ఉంటుంది. నువ్వు ఏదైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావో అదే నీకు వస్తుంది అనమాట. సో ఎప్పుడు ప్రశాంతంగా 10 మందికి మంచి చేస్తూ హ్యాపీగా సేవ చేస్తూ ఉండండి. అది నేను కోరుకున్నాను. వాట్ ఎ స్వీట్ మెసేజ్ డియర్ యమున. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని వదలం. మీరు అప్పుడప్పుడు ఇక్కడ షూటింగ్ లెక్క వచ్చినప్పుడు, మీరు బిజీ కొంచెం తక్కువ ఉన్నప్పుడు కొన్ని నెలలకు ఒకసారి మిమ్మల్ని ఇలాగే లాక్కొచ్చుకొని మేము ఎదురుకుండా కూర్చోబెట్టి డైట్ గురించి మాట్లాడుకుందాం. అవును, ఏం ఎక్సర్సైజ్ చేస్తారు చెప్పచ్చు కదండి, మేము కూడా తగ్గుతాం. యాక్చువల్లీ వచ్చేసి ఏంటంటే సర్కాడియం రిథమ్ అండి, అది మనం మెయింటైన్ చేయాలి. 16 hours ఫాస్టింగ్, అది ఈ మధ్య స్టార్ట్ చేశాను. ఒక జూన్ నుంచి అనుకోండి, ఆల్మోస్ట్ 6 months పైన అయిపోయింది. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. మార్నింగ్ 10 o'clock భోజనం చేస్తాను, నో బ్రేక్ఫాస్ట్ చేయను. మార్నింగ్ 10 o'clock భోజనం చేసేసి మళ్ళీ ఈవినింగ్ 6 o'clock లోపల తినేస్తాను మళ్ళీ ఇంకో భోజనం అనమాట. మధ్యాహ్నం అయితే ఫ్రూట్స్ నట్స్ అలాంటివి తినేస్తాను అనమాట. సో దాంతో ఫినిష్ అయిపోతుంది. 10 to 6 అలా ఫినిష్ చేస్తాను. బట్ ఏంటంటే మనం న్యూట్రిషన్గా ఫుడ్, చాలామంది తెలియని విషయం ఏంటంటే, అయ్యో న్యూట్రిషన్ ఫుడ్ పెట్టుకున్నామని మీరు టెన్షన్ పడుతూ స్ట్రెస్తో తింటే అది మీకు బాడీకి యూజ్ అవుతుంది అనమాట. మనం ఒక గ్రాటిట్యూడ్తో ఈ ఫుడ్ మన ప్లేట్లోకి వచ్చిందంటే నేను ఎంత అదృష్టం చేసుకున్నాను, ఇది కూడా లేకుండా ఎంతమంది కష్టపడుతున్నారు అని ఒక గ్రాటిట్యూడ్తో దాన్ని ఆస్వాదిస్తూ ఒక భక్తిగా కృతజ్ఞతాభావంగా తింటే
అది మీ బాడీకి చాలా మంచిదన్నమాట. ఆ మైండ్ సెట్ వల్ల కూడా మన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి అనమాట. అంతే హ్యాపీగా ఉంటుందన్నమాట. అది హ్యాపీగా ఉంటే మీకు ఆటోమేటిక్గా స్ట్రెస్ వల్లేనండి, స్ట్రెస్ వల్లే గట్ హెల్త్ ప్రాబ్లం వస్తుంది. సో గట్ హెల్త్కి బ్రెయిన్కి అన్నిటికీ కనెక్షన్ ఉంది కాబట్టి గట్ బాగుండాలంటే ముందు మీరు స్ట్రెస్ ఫ్రీగా హ్యాపీగా ఉండాలి. అది బ్యూటిఫుల్ మెసేజ్. లేటెస్ట్ రీసెర్చ్ కూడా చెప్పేశారు మీరు. ఎవరు నమ్మరు, మీరు 10th వరకు చదివానని ఎక్కడ చెప్పకండి. ఎందుకంటే మీరు లైఫ్కి కావాల్సిన చదువులన్నీ చదువుతున్నారు, డైరెక్ట్గా జీవితం నుంచి నేర్చుకుంటున్నారు. అండ్ అద్భుతంగా చాలా ఇన్స్పైర్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ సో మచ్. అసలు సీరియస్లీ నాకు కూడా స్వప్న మీ ఇంటర్వ్యూస్ చూస్తుంటాను, చాలా బాగుంటాయి. చెయ్యాలని మాత్రం అనుకున్నాను కానీ అవకాశం దొరకలేదు నాకు. అందుకనే నేను వెయిట్ చేస్తూ ఇప్పుడు కరెక్ట్ టైం అనిపించింది నాకు, అందుకనే వచ్చాను. నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, ఏ ఎమోషన్ కనెక్షన్ తీసుకొచ్చినా నేను ఏడవలేదు. అవును, దట్ ఈస్ విపర్శన. ఇది మాత్రం ఎడిటింగ్లో తీయకండి, ఎందుకంటే ఏడుపు రాదు. ఎందుకంటే నేను ఏడ్చానంటే నేను ఇంకా అది సాధించినట్టు కాదు. కోపం కానీ ద్వేషం కానీ ఏడుపు బాధ కానీ ఉండదు. అది ఏడుపు వస్తుంది, అది ఎప్పుడో రేర్గా, బట్ దాన్ని కూడా ఎందుకు వచ్చింది తెలుసుకునే అవేర్నెస్ తెలుసుకోవడమే మన లైఫ్ అన్నమాట. లైఫ్ ఓకేనా, చాలా బ్యూటిఫుల్. ఇది సోషల్ మీడియాలో మా వారి ఫోటో నేను పంపిస్తాను. చాలా మంది అంటే నా యూట్యూబ్ చూసే వాళ్ళకి తెలుసు మా హస్బెండ్ ఎవరని. నేను స్టార్టింగ్లో ఎప్పుడు మా వారు ఏంటంటే చాలా షై అండి, ఏ దీంట్లోకి రారు, ఏ యూట్యూబ్లోకి వచ్చేవాళ్ళు కాదు స్టార్టింగ్లో. దానివల్ల ఏం చేశారు, ఈ సోషల్ మీడియా పాపం వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకి హస్బెండ్ ఎవరో తెలియలేదు. చూస్తే ఎవరో మన కన్నడ యాక్టర్స్తో ఒక మూవీ చేసాం, రాజహంస అని. శ్రీధర్ గారు మీకు తెలిసి ఉంటుంది, ఆయన క్లాసికల్ డాన్సర్ అనమాట. ఆయన మా చిన్నప్పుడు ఆయన హీరో. ఆయనతో కలిసి ఒక మూవీ చేసినప్పుడు మా అమ్మాయి కూడా వచ్చింది, అప్పుడు హాలిడేస్ అనమాట. సో వెళ్ళిపోతుంటే జర్నలిస్ట్ ఒక ఫోటో తీసుకున్నారు, ఇలా మూవ్ అవుతున్నాను ఫోటో తీసుకున్నారు. సరే తీసుకోమని చెప్పాము, ఆ మూవీ ప్రమోషన్ కోసం వచ్చినప్పుడు. అది తీసుకుంది, దాని ఎవరో ఫోటో వేస్తే దాన్ని పట్టుకొని యమునా గారి హస్బెండ్ చూస్తే షాక్ అవుతామా అని పెట్టారు. బట్ వాళ్ళకి తెలియదు. సో మా హస్బెండ్ ఎవరు అనేది ఆ ఫోటో కూడా చూపించేసేయండి. ఆ లొకేషన్కి వెళ్ళిన ఆ కాస్ట్యూమ్ కూడా ఉంది, ఆ మూవీ టైటిల్ కూడా అది చూపించేసేయండి. ఎందుకండి అసలు అంత చూపించడం, మీ వారు అంతే, ఎండ్ ఆఫ్ స్టోరీ. చూపిస్తే వేరే వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో ఇన్ని రోజులు మనం ఈ ఫోటోస్ వేస్తున్నామా అనే విషయం అర్థమవుతుంది. రెండోది సోషల్ మీడియా వాళ్ళు కూడా కొంచెం బాధ్యత లేకుండా ఇలా చేయకూడదని వాళ్ళకి అర్థమవుతుంది. ఎంత చెత్త కానీ ఒక్కటి నేను అందరికీ సోషల్ మీడియాకి ఒక్క విషయం చెప్తానండి, మీరు కంటెంట్ ఏమన్నా ఇవ్వండి, కంటెంట్ ఏది ఉంటే అది ఇవ్వండి, కానీ తమ్నైల్స్ టైటిల్స్ పెడతారు చూడండి, ఆ టైటిల్ వల్ల నేను ఎన్నిసార్లు, ఇప్పుడు ఏంటి ఏడవట్లేదు కానీ ఎన్ని రోజులు బాధపడ్డానంటే, నా గురించి నేను బాధపడ్డాను. మాకు ఫ్యామిలీ ఒకటి ఉంటుంది కదా, వాళ్ళు చూసి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో, వాళ్ళకి ఎలా స్ట్రెస్ వస్తుందో, దానివల్ల వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందని బాధ మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఆ ఛానల్ పేరు కూడా నేను చెప్తే బాగోదు, చూశాను నేను ఆ ఛానల్. అది వాళ్ళు ఎప్పుడు అదే పెడతారు. అది టైటిల్స్ వల్ల, తమ్నైల్స్ వల్ల అది ఓపెన్ అంటే ఛానల్ ఇది ఓపెన్ అవడానికి వ్యూస్ కోసం అని పెడుతున్నారు. చాలా దారుణంగా పెడతారండి. అది చూసి నేను ఫస్ట్ తీయించాలని చెప్పేదాన్ని, కంప్లైంట్ పెట్టేదాన్ని. ఇప్పుడు ఇంక వదిలేసాను. ఎన్ని రోజులని పరిగెడతాం, ఎన్ని రోజులు అనేసి మనం దాని గురించి అంటే వాళ్ళ దమ్మ వాళ్ళు ఆలోచించుకోవాలి. అంటే వాళ్ళు ఒకళ్ళ మీద ఇలాగా అభాండాలు వేసి దిక్కుమాలిన ఒక వీడియో పెట్టి దానికి ఇంకో అంతకంటే దిక్కుమాలిన థంబ్నెయిల్ పెట్టి ఏముండదు కాదు, అదే దాన్ని కూడా ట్విస్ట్ చేసి వేసి ఇలాంటి మళ్ళీ మామూలు విషయం ఉంటుంది. బట్ ఇష్టం వచ్చినట్టుగా అలా పెట్టడం వల్ల వాళ్ళకి వచ్చే ఆ వ్యూవర్షిప్ వాళ్ళకి ఏ పార్టీ డబ్బులు ఇస్తుందో, ఎంత అరుగుతుందో వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. మీరు పర్ఫెక్ట్ గా చేస్తారు, వదిలిపెట్టండి హ్యాపీగా. ఎవరి కర్మకు వాళ్ళు వదిలేస్తే బెస్ట్. కానీ మంచి మాట అనుకునేదాన్ని, అయ్యో మా పిల్లలకి రేపొద్దున పెళ్లి ఇలా అంతా ఆలోచించేది, మా పిల్లలకి ఎలా లైఫ్ అనేసి. ఇప్పుడు అవన్నీ ఆలోచించట్లేదు. డెఫినెట్గా ఒక నేచర్, ఒక మనం ఇది నమ్ముతున్నాం, యూనివర్స్ నమ్ముతాను. ఆ యూనివర్స్ డెఫినెట్గా అందరికీ మంచి చేస్తే, మన ఎవరికి చెడు చేయలేదు, అందరూ బాగున్నాం. సో వాళ్ళకు కూడా హ్యాపీగా లైఫ్ ఉంటుందనేసి నేను కోరుకుంటున్నాను. అది ఒక అన్నమయ్య కీర్తనలో 2 లైన్లు ఉంది, అది చెప్పేసి నేను ముగిస్తాను. ఓకే. పుట్టించి నేర్పిన హరి పూచి రక్షించ నేర్వడా, ఒట్టి చింతతో జీవుడు వగవనేలా. అంటే పుట్టించిన ఆ సృష్టికర్త ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏం చేయాలి తెలియదా, మనం ఎందుకు అనవసరంగా చింతించి వదులుతామని. కరెక్టే, మీరు చెప్పిన మాటే కీర్తన అంతే. అవును, చింతించట్లేదు. తెలియని కొంచెం ఎంతైనా మదర్ కదండి, ఎంతైనా అమ్మ కదా. అమ్మకి పిల్లల మీద ఎంత మనం ఇది చేసినా ఎక్కడో తెలియని ఇది ఉంటుంది. బట్ నేచర్ కాపాడుతుంది ఆ పిల్లల్ని, అంతే. డెఫినెట్గా ఆల్ ద బెస్ట్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ చూస్తున్న వాళ్ళందరి ఆశీస్సులు, మంచి విషెస్ మీతో
డెఫినెట్గా మీతో పిల్లలిద్దరితో విశిష్ట, కౌశిక అండ్ మీ వారి జయంత్ కుమార్ గారు అందరికీ మా వైపు నుంచి నమస్కారాలు అండ్ గ్రేట్ విషెస్, బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.